క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసునామమున శుభములు. దేవుడు మనల్ని ఆయన ఈ యొక్క సంవత్సరంలో 5వ నెలలో ఆయన ప్రవేశపెట్టి మనం సజీవ లెక్కలో లెక్కింపబడి ఆయన కృపాబాహుళ్యములు ఇంకొకసారి దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపకై దేవునికి మహిమ చెల్లిస్తాం. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రపంచం అంతా కూడా మరి భారతదేశం వైపు మరి ఒక విషయంలో చూస్తూ ఉంది. అది ఇప్పటికంటే కొద్ది కాలం క్రితము ప్రపంచంలో ఉన్న దాదాపు 250 దేశాలు, సో అన్నిటినీ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ గుర్తించకపోయినా 250 దేశాలు ఉంటే దాంట్లో అనేక దేశాల్లో మరి ఒక చర్చ లేకపోతే ఒక గొప్పతనం కలిగింది. భారతదేశం వైపు చూస్తే భారతదేశము మరి ఒక ర్యాకెట్ని చంద్రుడి మీదకి పంపిందండి. ఏ దేశమైతే చంద్రుడు ఇంద్రుడని దేవుళ్ళని నమ్ముతారో, చంద్రుడిని కూడా దేవుడని నమ్ముతారో, అలాంటి ఒక శాటిలైట్, ఒక ఉపగ్రహం మీదకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇస్రో మరి ఒక రాకెట్ పంపినప్పుడు అది ల్యాండ్ అయింది కదా. గొప్పగా ప్రపంచం అంతా మరి ప్రపంచంలోనే 4వ 5వ దేశం మనం చంద్రుడి మీదకి రాకెట్ను పంపగలిగిన దేశం. చాలా గొప్ప ఆ యొక్క ఆధిక్యత లేకపోతే ఘనత దేశానికి. మరి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం ఎంత డెవలప్ అవుతుందో చూసి, రెండోది ఇప్పుడు ప్రపంచం ఇంకోసారి భారతదేశం మీద దృష్టి పెట్టిందండి. అన్ని దేశాల్లో ఒకటి ఈ యొక్క సమయంలో ఏమిటంటే భారతదేశంలో ఎలక్షన్స్ విషయం. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ భారతదేశం యొక్క ఒక గతిని మార్చబోతున్నాయని ప్రపంచంలో అన్ని దేశాలు, ఎక్కువ దేశాలు ముఖ్యంగా కొంచెం వేరే దేశాల పట్ల శ్రద్ధ లేకపోతే ఒక ఇది కలిగిన వాళ్ళు అన్ని దేశాలు చూస్తారు. ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ కీ అండ్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు. మరి నిజమే ఈ యొక్క ఎలక్షన్స్ ఇలాగున మన భారతదేశంలో ఎప్పుడు లేనంతగా ఈ 75-76 సంవత్సరాల ఈ యొక్క మహోత్సవంలో అమృత మహోత్సవం అయిపోయినాక భారతదేశం యొక్క ఎలక్షన్స్ మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా ఉంది. మరి ఎలక్షన్స్ విషయం ఆలోచన చేస్తే మరి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మరి ఎంతమంది ఓటు వేసి ఉంటారండి కదా? ఓటు వేస్తున్నారా? నేనైతే 30 ఇయర్స్ నుంచి వేస్తున్నాను ఓటు. మరి ఆ యొక్క ఎలక్షన్స్ 30 ఇయర్స్ నుంచి అంటే అవును, మరి మనకు ఈ యొక్క భారతదేశంలో మరి ఓటు హక్కు ఉన్నప్పటి నుంచి ఆ ఫ్యాన్ ఏదో తగ్గించండి, అయితే ఆ ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మనం అందరం కూడా మరి ఉపయోగిస్తున్నాం కదా ఓటు. కనుక అది కార్పొరేట్ ఎలక్షన్స్ అయినా లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ అయినా లేకపోతే ఎమ్మెల్యే లెజిస్లేటివ్ అయినా పార్లమెంట్ అయినా బై ఎలక్షన్స్ అయినా జనరల్ అన్నిట్లలో ఓటు వేస్తూ వెళ్తున్నాం కదా. మరి ఇలాగున ఓటు మరి వేసే ఈ యొక్క ఎలక్షన్స్ భారతదేశంలో ఎప్పటి నుంచి ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి? స్వాతంత్రానికి ముందు నుంచే ఉన్న ఎలక్షన్స్. మీరు కావాలంటే మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆ విషయాలు తెలిసి నేను కొత్తది ఏం చెప్పండి. 1937లోనే ఎలక్షన్స్ ప్రారంభమైనాయి. మనకు 47లో వచ్చింది ఇండిపెండెన్స్. దానికంటే 10 ఏళ్ల ముందే బ్రిటిష్ ప్రభుత్వము ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. అప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఏవైతే మరి ఆ యొక్క మరి ఇండిపెండెంట్ రాజ్యాలుగా ఉన్నాయో, మన హైదరాబాద్ సంస్థానం లాంటివి వాటిలో జరగలేదు. కానీ మిగతా భారతదేశం అంతటా కూడా ఆ యొక్క మెడ్రాస్ ఎంబసీ అని లేకపోతే ఆ యొక్క ప్రెసిడెన్సీ అని బాంబే ప్రెసిడెన్సీ అని భారతదేశంలో ఉన్న మిగతా అన్ని ప్రావిన్సెస్ అనేవాళ్ళు రాష్ట్రాల కంటే ఎలక్షన్ జరిగితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు స్వాతంత్రానికి ముందే ఈ కాంగ్రెస్, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవాళ్ళు, అది గెలిచింది. కనుక గెలిచిన తర్వాత 37 తర్వాత ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం కిందనే వీళ్ళంతా కూడా ఎలక్టెడ్ మెంబర్స్గా అయ్యి ముందుకు సాగుతున్నప్పుడు వాళ్ళంతా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందే రిజైన్ చేసి పారేస్తారు. ఎందుకనంటే 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశంలో ఎన్నిక చేయబడ్డ వాళ్ళని ఏమాత్రం కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళను మరి ఆ యొక్క కాన్ఫిడెన్స్ తీసుకోకుండా బ్రిటిష్ ప్రభుత్వము ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఈ పక్షమున ఉంటుంది అని నిర్ణయించింది. ఆ దెబ్బకు మన 37లో ఎలక్ట్ అయిన వాళ్ళంతా కూడా రిజైన్ చేసి పారేశారు. ఆ తర్వాత మనకు తెలుసు స్వాతంత్ర యుద్ధం మహోత్కరంగా లేచి 47లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 47లో ఎలక్షన్స్ కాలేదు. కానీ 51లో జరిగినాయండి భారతదేశానికి మొదటి ఎలక్షన్స్. చెప్పాలంటే 1951లో జరిగిన ఎలక్షన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సార్లు జరిగినాయి. ఇప్పుడు మనము 18వ ఎలక్షన్స్కి సిద్ధపడ్డాము. ఈ 18వ ఎలక్షను ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం వైపు చూచేటట్టుగా చేసినాయి. ఎందుకంటే భారతదేశంలో ఒక పెద్ద మార్పు వస్తుందేమో అని.
అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ నుంచి ఇది మరి మారిపోతుందేమో, డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోతుందేమో, నియంతృత్వ దేశంలోకి వెళ్ళిపోతుందేమో. ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశము ఇదిగో ఆ తాలిబన్లు ఎలాగైతే మరి పరిపాలిస్తున్నారో అలాగున మారిపోతుందేమో. ఆ యొక్క 70s 75 వరకు ఇరాన్లో ఒక రాజు పరిపాలన ఉండింది, దాన్ని తొలగించి ఆ తర్వాత అక్కడ ఈ యొక్క ఇస్లామిక్ రూలు ఇరాన్లో వచ్చినట్టుగా భారతదేశంలో వస్తుందేమో. చైనాలో మావో టైంలో మొత్తం కమ్యూనిస్టులు, ఆ యొక్క రెవల్యూషన్ వచ్చినాక చైనా మారిపోయేది కమ్యూనిస్ట్ కంట్రీగా మారిపోయింది కదా. ఇలాంటి ఒక పెను ప్రమాదము భారతదేశంలో ఉందని, ఈ ఎలక్షన్స్ అంత కీలకమైనవని ఈరోజు ప్రపంచం దేశం చూస్తుంది. మనం కూడా ముఖ్యం క్రైస్తవులు, మైనారిటీస్, అల్ప వర్గ సంఖ్యాకులు కొంత ఆందోళనలో మునిగిపోయారు. ఎందుకంటే మణిపూర్ ఏం జరిగిందో తెలుసు. సంవత్సరం అయిపోయింది మణిపూర్ మొన్నటికి, అక్కడ ఏమీ లేదు కనుక ఎంత వేల మంది నిరాశ్రయులైపోయి వాళ్ళ ఇల్లు కూల్చి కాల్చి వాళ్ళు ఆరాధించే ఆరాధన స్థలాన్ని నాశనం చేసి ఇంకా స్టడీస్ కానీ ప్రాపర్టీకి ఏది కూడా సెటిల్ కాలేదు. 1 year అయిపోయింది. అలాంటి మారణ హోమము అల్ప సంఖ్య వర్గాన్ని మైనారిటీ మీద జరుగుతుందేమో అని ఒక భయముతో భారతదేశంలోని ప్రజలు, ముఖ్యంగా మైనారిటీస్, ఆ తర్వాత మైనారిటీస్ కంటే కూడా మెజారిటీలో ఉన్న ఇతర సహోదరులు కూడా, మన యొక్క బంధువులైన హిందువులు కూడా భయపడుతున్నారు. అందుగురించే ఈ భయాన్ని చూసే 2014 తర్వాత 2019 ఎలక్షన్స్ అయినాక ఈ ప్రభుత్వం ఎలక్ట్ అయితే ఎక్కువ మంది బిలియనీర్స్ ఇండియాను వదిలి వెళ్ళిపోయారు. బిలియనీర్స్ అంటే కోటీశ్వరులు, పరమ కోటీశ్వరులు కనుక. కానీ ఏదో మనం కోటీశ్వరుడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర వాడి దగ్గర ఉన్న కోట్లు, ఈజ్ అ మిలియనర్, బిలియనర్. 100 కోట్లు దాటాలి. 100 కోట్లు కలిగిన బిలియనర్స్ వాళ్ళంతా భారతదేశాన్ని వదిలిపెట్టి ఇక సేఫ్ కాకపోవచ్చు. ఇక్కడ జులుం కావచ్చు, తాలిబాన్ లాంటి ప్రభుత్వం వస్తే వీళ్ళు మూర్ఖులు కనుక అని చెప్పి వేరే దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపారాలను వేరే దేశాల్లోంచి ఇక్కడ నడిపిస్తున్నారు. ఇదంతా మనం 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. సో ప్రపంచ దేశాలు మరి భారతదేశం వైపు చూస్తే ఈ ఎలక్షన్స్లో మరి ఇలాంటి సంగతులు ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో ఎలక్షన్స్ గురించి ఏం నేర్చుకోవచ్చు? ఈ బైబిల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంది. ఎలక్షన్స్ అనే మాట బైబిల్లో 27 times ఉందండి. 27 సార్లు మాత్రమే ఉంది. అది ఎన్నిక అనే మాట రాయబడుతుంది, ఏర్పాటు అనే రాయబడుతుంది. ఇంగ్లీష్లో మాత్రం ఎలక్ట్. కనుక 27 సార్లు ఈ బైబిల్లో ఎలక్షన్ అనే మాట ఉంటే మనం ఈ యొక్క బైబిల్లో ఎలక్షన్ అనే మాట ఉన్నప్పుడు దాన్ని ఎలాగో తీసుకోవాలి. కానీ ఎలక్షన్ అనే మాట విషయం ఆలోచిస్తే మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి 1 సమూయేలు గ్రంథం తీద్దాము. 1 సమూయేలు గ్రంథం తీసి అక్కడ ఒక 3 సంగతులు నేను చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం తీస్తే 1 Samuel 13th chapterలో 1 సమూయేలు 13వ అధ్యాయంలో దేవుడు ఇలాగున్న మనకు 15వ వచనంలో 1 Samuel 13th chapter 13వ అధ్యాయము 15వ వచనం, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దన జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి అని బైబిల్లో. ఇది మీరు చదువుకోండి. ఇది చాలా పెద్ద భాగాలు ఇవి చదువుతూ చెప్పడం అయితే అసాధ్యం. కనుక ఈ యొక్క 13వ అధ్యాయంకి ఇశ్రాయేలుకు ఒక రాజు ఉన్నాడు, అతని పేరు సౌలు. అతని రాజ్యం ఏలటం మొదలుపెట్టినప్పుడు అతని దగ్గర 3000 మంది కూడా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సౌలు అనే ఒక రాజు ఇశ్రాయేలును పరిపాలిస్తున్న కాలంలో, అతని యొక్క కాలంలో అతడు రాజు అయిన తర్వాత 3000 మంది అతని దగ్గర సైనికులు ఏర్పాటు చేయబడ్డప్పుడు అప్పుడు వాళ్ళకు ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. పక్కన ఉన్న ఫిలిస్తీ దేశం నుంచి 30,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని వాడు లేచి బయలుదేరాడు వీళ్ళతో యుద్ధం చేయడానికి. 13వ అధ్యాయంలో ఆ మాటలు కూడా స్పష్టంగా ఉంటాయి. చూడండి, దేవుని యొక్క వాక్యము చెప్తుంది. ఇదిగో ఒకరు కాదు, ఇద్దరు కాదు. 5వ వచనంలో 13 ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణులంత విస్తారమైన జనసభను సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి అని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేశం మీదకి ఇంకో దేశం యుద్ధం చేయడం అప్పుడు కామన్, ఇప్పుడు చేస్తున్నారు. రష్యా లేసి యుక్రెయిన్ మీద యుద్ధం చేయట్లేదా? అలాగే ఉన్నాయి కదా. ఈరోజు ఇజ్రాయెల్ దేశం పక్కనున్న పాలస్తీనా మీద యుద్ధం చేస్తుంది. కనుక వార్స్ జరుగుతున్నట్టు భూమి మీద. సో ఒక యుద్ధం ప్రారంభమైంది. ఇశ్రాయేలుకు సౌలు రాజుగా ఉన్నాడు. 30,000 మంది ఎక్కడ, 3,000 మంది ఎక్కడ? ఆ 3,000 మందితో యుద్ధం చేయడానికి వీలు కావచ్చేమో, కానీ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డప్పుడు 600 మంది మిగిలారు. 3,000 మందిలోంచి 600 మందితో 30,000 మంది సైన్యాలను ఎదుర్కోగలుగుతారా?
మరి చాలా కష్టం. సరే, అలాగున ఆ యుద్ధానికి ముందుకు మరి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక భయంకరమైన ఘటన బైబిల్లో రాయబడి చూడండి. అదేమిటనంటే దేవుని యొక్క 19వ వచనంలో 13, హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీన్ ఇశ్రాయేలు దేశం అంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండరి. యుద్ధం యొక్క ఒక టాక్టిక్స్, లేకపోతే యుద్ధం యొక్క నైపుణ్యత, యుద్ధంలోని ఆ యొక్క గొప్ప స్ట్రాటజీ ఏంటంటే ఎదుటివాడికి ఆయుధం లేకుండా చేస్తే అసలు యుద్ధం ఈజీ అయిపోతుంది. ఇది యుద్ధంలో ఉన్న ఒక స్ట్రాటజీ కనుక, వాళ్ళ యొక్క మంచి నిర్ణయం కనుక ఇలాగ బైబిల్ అది చెప్తుంది. ఫిలిస్తీన్లు ఎంత తెలివిగల వాళ్ళు చూడండి. మాతో యుద్ధం చేయడానికి వస్తున్నారా మీరు? మంచిదని యుద్ధం చేయడానికి కావాల్సిన కత్తులను తయారు చేసుకోవడానికి, వాటిని పదును పెట్టడానికి కమ్మరవాండ్రు కావాలి. కమ్మరవాండ్రు అంటే ఏంటండి? ఇప్పుడు ఉన్నారా కమ్మవాండ్రు? ఉన్నారు కనుక మన బీసీలో వస్తారు వాళ్ళు కూడా కదా. మన భారతదేశంలో కులాలకేం తక్కువ లేదు కనుక కమ్మరోళ్ళు అంటారు కనుక, కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు కదా. సో కమ్మర్ అని ఇంగ్లీష్లో బ్లాక్ స్మిత్ అంటారు. ఆ యొక్క బంగారం పనిచేసే వాళ్ళనే గోల్డ్ స్మిత్ అంటారు కనుక, గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్ బైబిల్ చెప్తుంది. వీళ్ళు బ్లాక్ స్మిత్ కనుక వాళ్ళు ఎవ్వరూ లేకుండా చేశారంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఒక్క కత్తి కూడా చేయించుకోకుంటే, కత్తిలో లేకపోతే యుద్ధం ఏం జరుగుతుంది కనుక వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ వారు చేస్తున్నారు. ఫిలిస్తీన్లు చాలా తెలివిగా చేస్తున్నారు, జ్ఞానంగా చేస్తున్నారు వాళ్ళు కనుక ఆ యొక్క కత్తులు లేకుండా చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఇప్పుడు ఏమైపోయింది తర్వాత బైబిల్ చెప్తుంది చూడండి. కాబట్టి ఇశ్రాయేలు అందరూ తమ నక్కులను, పార్లను, గొడ్డండ్రను, పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరికి పోవలసి వచ్చింది. అవి బాగు చేసుకోవడానికి శత్రువుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాటిని చేపించుకోవడానికి శత్రువుల దగ్గరికి. ఎంత దుర్భర పరిస్థితి చూడండి. అలాగున బైబిల్ చెప్తూ తర్వాత ఇంకా దానికంటే అయితే నక్కులకును, పారకులకును, 3 ముళ్ళు గల కొంకులకును, గొడ్డండ్రకును, మునుకోల కర్రలు సరిచేయటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద ఉండేను. ఆకురాళ్ళు ఫైల్స్కి ఉండి వాటితో పెట్టి షార్ప్ చేసుకుంటాం అనుకున్నాం కదా. మనం కూడా పెన్సిల్ చెక్కునేటప్పుడు కదండి, ఏమీ లేకపోతే కిచెన్లోకి వెళ్ళి చాకు తీసుకొని ఒకవేళ పిల్లలకి చెక్కిస్తే పిల్లలు ఇట్లా పడేస్తారు థూ అని కదా. ఏం చెక్కారని షార్ప్నర్స్ ఉండాలి కదా. మరి ఆలోచించండి, ఒక పెన్సిల్ని కూడా మనము సరిగ్గా చెక్కలేము ఒక బ్లేడ్ లేకపోతే. అలాంటిది యుద్ధానికి 30,000 మంది బయలుదేరి వస్తే మిగిలింది 3,600 మంది. ఆ 600 మందికి కూడా ఎవరికీ కత్తులు లేకుండా పోతాయి. ఇది ఏమి భయంకరం, ఇది బైబిల్ చెప్తుంది. తర్వాత చూడండి ఆ వచనం తర్వాత బైబిల్, కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దను, యోనాతాను నద్దను 22 ఉన్న జనులలో ఒకని చేతిలో నేను కత్తియే కానీ ఈటే కానీ లేకపోయాను. సౌలునకును అతని కుమారుడైన యోనాతానకు మాత్రమే ఉండెను. ఫిలిస్తీన్ల దండు కావలి వారు కొందరు మిక్మషునకు వచ్చి ఉన్నారు. బైబిల్ చెప్తుంది. ఇది ఒక వార్ సిచ్యువేషన్లో నేను మీకు చూపించి మొదటి చెప్తున్నారు. యుద్ధం అయితే చేయటానికి ఇశ్రాయేల్లోని వారు ఉన్నారు, కానీ ఒక ఆయుధం లేని బతుకు, ఒక కత్తి లేని బతుకు, ఇది బైబిల్లో చెప్తుంది. నేను చెప్తూ పోయినాక కొద్దిసేపటికి మీకు అర్థమవుతుంది ఈ యొక్క విషయాలు. అదేమిటంటే బ్రతుకులో మనం కూడా చాలాసార్లు కొన్ని చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఒక్క దానికి కావాల్సింది లేకపోవడం ఎంత విచారకరమండి. చాలా విచారకరం కదా. ఒకసారి ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం అనుకోండి కానీ ఒక వ్యక్తికి బాగలేకుందండి. ఆ వ్యక్తికి బాగాలేనప్పుడు డబ్బులు ఉన్నాయి, ఆ తర్వాత కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. ఏం చేశారంటే 108 దొరకట్లేదు తీసుకెళ్ళటానికి వ్యక్తిని అన్నారు ఇంట్లో నుంచి. కనుక చివరికి 108 దొరికింది, వచ్చింది ఒక 108. ఆ యొక్క అంబులెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని తీసుకొని హాస్పిటల్లో ఒక్క బెడ్ లేదు, ఒక్క చోట బెడ్ లేదు. ఏమి నేను కల్పించింది ఏమి కాదు, అందరికీ తెలుసు ఆ సీజన్ ఏంటి. ఒక్క బెడ్ లేదు. 1,00,000 రూపాయలు ఇస్తామన్నా బెడ్ లేదు. అప్పుడు కక్కుర్తి పడి ఈ యొక్క హాస్పిటల్స్ కొంతమంది బ్రతుకుతారనుకున్న వాళ్ళను కూడా ఈ 1,00,000 రూపాయలకు ఆలోచించి వాళ్ళని డిశ్చార్జ్ చేయడమో వదిలిపెడితే, వాళ్ళు సస్తే వాళ్ళ యొక్క ఆక్సిజన్లు తీసి వీళ్ళకి పెడితే వీళ్ళు చచ్చారు. కానీ విచారకరమైన స్థితి, ఒక్క బెడ్ లేదు. హైదరాబాద్ లాంటి మహాపట్నంలో ఈరోజు ఎన్నో ఆఫ్రికన్ కంట్రీస్, ఎన్నో ఆ యొక్క లాటిన్ కంట్రీస్ వాళ్ళు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తారు తెలుసా. ఎందుకంటే చీపెస్ట్ ట్రీట్మెంట్ హైదరాబాద్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో. అదే యూరోప్కి వెళ్తే లేకపోతే అమెరికాకి వెళ్తే ఎంతో ఖర్చు అవుతుంది కనుక ఎన్నో దేశాల వాళ్ళు హైదరాబాద్లో మెడికల్ ట్రీట్మెంట్కి వస్తున్నారు ఈరోజు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆ యొక్క శంషాబాద్ ఇంకెక్కువ. అలాంటి హైదరాబాదులో వందల వేల బెడ్స్ ఉండే హాస్పిటల్స్ ఉన్నా ఒక బతుకులో ఒక్క బెడ్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది బతుకులో వస్తుంది. ఇలాగ ఏం చేస్తాం కదండి. ఒక ప్రెగ్నెంట్ ఆమె కూడా చనిపోయింది కదా.
కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు ఆ యొక్క బెడ్ దొరకలేదు. ఇది జనరల్ జరిగేది. ఇంకా చెప్పాలా, నేను ఒకసారి ఆ యొక్క బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ వెళ్ళాక ఆ బ్యాంకులో ఎవరికో పెన్ను కావాల్సి వస్తే ఎవరిని అడుగుతుంది, నీ దగ్గర పెన్ ఉందా, నీ దగ్గర ఎవరి దగ్గర పెన్ లేదు. చివరికి అజయ్ పాల్ దగ్గర పెన్ను ఉంది. వచ్చారు, అడిగితే నేను పెన్ ఇచ్చే ముందు అప్పుడు ఈ పెన్ను కాదు వేరే పెన్ను పెట్టుకున్నాను. అది ఇచ్చిన తర్వాత వెంటనే పెన్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాను. ఎందుకనంటే పెన్ను అటు పోతే ఇక రాదు కనుక. క్యాప్ నా దగ్గర పెట్టుకున్నాను, నాకు నేర్పించారు కనుక. క్యాప్ పెట్టుకుంటే వాడు ఎత్తుకుతాడు కనీసం ఎక్కడన్నా, లేదంటే వెళ్ళిపోతాడు. ఒక బ్యాంకుకు వచ్చి పెన్ను తీసుకొని రారండి. కనుక ఒక్కోసారి నేను బ్యాంకుకి వెళ్తే నా పని అయిపోయినాక ఇంక 20 నిమిషాలు నిలబడాలి. ఎందుకంటే ప్రతివాడు నా పెన్తో రాస్తుంటాడు. వాడు రాస్తుంటే నా నిప్పు ఎక్కడైతే నేను దాని కింద ఏదైనా పెడతా ఉంటా, జరేమైనా పెట్టుకోరా బాబు నా పెన్ను పాడ. కొంతమంది అయితే నువ్వే రాయి అంటారు. వాడికి ఎంత బద్ధకం చూడండి. నేను రాయాలరా, నువ్వు పెన్ తెచ్చుకో ఏం తెచ్చుకో కదా. అకౌంట్ ఆడిది రాసేది నేను కదా. బ్యాంకులోనేమో వాళ్ళ పెద్ద పోజు ఆ ఎంప్లాయీస్ది. ఆలోచించండి, ఒక పెన్ను కూడా ఒకరోజు దొరకదండి. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంతమంది నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కదా, ట్రైన్ అర్ధరాత్రి అయినా ఒక్క బర్త్ ఉందా అని తిరుగుతూ ఉంటారు. అది ముందుండదు శ్రద్ధ, ట్రైన్ ఎక్కేసి బర్త్ అడుగుతారండి. సో ఈ ఒక్కటనే మాట చెప్తున్నాను, మీకు మంచిగా అర్థం కావాలి. యుద్ధానికి ఒక్క ఆయుధం లేకపోతే ఏం యుద్ధం చేస్తుంది? ఈ స్థితి ఎందుకు వచ్చింది నేను ముందుకెళ్ళి చెప్తాను. ఇది మొదటిది. రెండవ తీద్దాం చూడండి. ఈ యొక్క సౌలు రాజ్యంలో తర్వాత 15వ అధ్యాయంలో ఇందాక ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది. ఎట్ట గెలిచారు ఆ యుద్ధం. మీరు 13-14 చదువుకుంటే ఈజీగా అర్థమవుద్ది. దేవుడే కృప చూపించాడు, ఆ యుద్ధంలో ఏదో బయటపడ్డారు, అయిపోయింది. తర్వాత 15వ అధ్యాయంలో ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనులను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపిన యెహోవా మాట విను. సైన్యపతి యెహోవా సెలవిస్తుంది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలు చేసిన నా జ్ఞాపకమే అని చెప్పి ఇంకొక యుద్ధానికి ఇది దేవుడే ఇనిషియేటివ్ చేసింది. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క తన చిత్తానుసారంగా ఆయన ప్రభుత్వం కనుక ఆయన దేవుడని తీసుకుంటే మన సరిగ్గా అర్థం కాదు. దేవుడనే తీసుకుంటే మనకేమన్నా, దేవుడు అంటే ఆయన దయగలవాడు, క్షమాపణ గలవాడు, కరుణ గలవాడు, వాత్సల్యుడు, కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, దయాహృదయం గలవాడు, వాత్సల్యపూర్ణుడు, ఇవే గుర్తొస్తాయి. అవును, దేవుడు అంటే అవన్నీ ఉంటాయి క్వాలిటీస్. కానీ దేవుడు రెండోది ఆయన పరిపాలన చేసేవాడు. హీఈస్ అ రూలర్ ఆఫ్ ద వరల్డ్. కనుక ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఏం కావాలి? ఆయన శిక్షించేవాడుగా ఉండాలి, ఆయన సరిచేసేవాడుగా ఉండాలి, పాపాన్ని పరిహరించేవాడుగా ఉండాలి, పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడుగా ఉండాలి, పాపానికి శిక్ష వేసి దాన్ని తొలగించాలి. ఖచ్చితంగా తొలగించాలి. కనుక అలాగున ఈరోజు మనకు ఏదైనా ఒక చిన్న రోగం వచ్చింది, ఒక చేతికి పుండు వస్తే వదిలిపెడతామా అండి? ఈ శరీరాన్ని పరిపాలించుకునేది మనమే కనుక దానికి ట్రీట్మెంట్ చేసుకుంటాం, లేకపోతే అది శరీరం అంతా బాగా చచ్చిపోతాం. మరి దేవుడు కూడా ఈ భూమిని పరిపాలించే దేవుడు. He has to take the decision to judge the people and punish the people. ఖచ్చితంగా అమాలేకీయుల విషయమై దేవుడు అలాగూ చేశాడు. సో బైబిల్ తెలియని దిక్కుమాలిన వాళ్ళు ఎవడైనా ఉంటే, దేవుడు వార్స్ చేపిస్తున్నాడని, దేవుడు యుద్ధాలు చేపిస్తున్నాడని ఎవడైనా అనుకుంటే, వాడికి 98498855 కొడితే ఒక ఆయన దొరుకుతాడు. మొత్తము డెటాల్తో పాటు ఫినాయిల్తో పాటు వాషింగ్ ఇస్తాను నేను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు యుద్ధాలు చేపించే దేవుడు కాదు. ఆయన కరుణా సంపన్నుడు. ఆయన సృష్టించింది పాడు చేసుకోవటానికి కాదు, సృష్టించింది పాడైపోకుండా కాపాడే బాధ్యత ఆయనది. సో అమాలేకీలైన వాళ్ళు ఎలాంటి నీచులో ఈ భూమి మీద గాడ్ నోస్. ఎవడు నన్ను తీసుకెళ్ళి చెంచలు కూడా జైల్లో వేస్తే కదా మనం ఎందుకు బాధపడం? కొన్ని తప్పుడు ఉండొచ్చేమో కానీ అమాయకంగా ఆడు ఉండేదంతా క్రిమినల్స్. దాంట్లో చెంచల్గూడలో ఉండేది, చర్లపల్లిలో ఉండేది, ఎరవాడ అని కదా. ఇప్పుడు మా సన్ను ఆ యొక్క పూణేలో చేస్తున్నాడు. అక్కడ పూణేలో ఎరవాడ దగ్గరనే ఉంటుంది జైలు. ఆ యొక్క తిహార్ జైలు. ఈరోజు తిహార్ జైలు ఎవరున్నారు? మా సిస్టర్ ఉంటారు కనుక ఎక్కడెక్కడ పోతారు. ఉట్టిగానే తీసుకుపోయేసారా దాంట్లో ఆమెనే? బతుకమ్మ ఆడినందుకు వేసారా? ఏమే లేదే కనుక. బతుకమ్మకి తర్వాత లిక్కర్కి సంబంధమే లేదు. ఎట్లా మ్యాచ్ అవుతుందండి? ఇది బతుకమ్మేమో దైవ సంబంధమైంది, దేవుడికి. అదేంటది వేసుకొని ఊగేది, ఎట్లా ఇది అవుతుంది? ఇప్పుడు తిహార్ జైల్లో ఉంది కనుక. చెప్పండి, ఈరోజు గవర్నమెంట్స్ కదా అవార్డ్స్ ఇస్తాయి, రివార్డ్స్ ఇస్తాయి. భారతరత్న, పద్మశ్రీ, ఎన్ని అవార్డ్స్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి అదే గవర్నమెంట్ కూడా జైళ్ళలో పెడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కనుక పెట్టాలి రెండు పనులు. సో దేవుడు కూడా అమాలేకీలతో యుద్ధం చేయమని చెప్తుంది. వాళ్ళు భయంకరులు భూమి మీద కనుక. ఎవరికి చెప్పాడు? సౌలుకి చెప్పాడు, వెళ్ళి యుద్ధం చేయి కనుక అని చెప్పి. సౌలు యుద్ధం చేశాడు. యుద్ధం చేసినాక ఆ యుద్ధంలో ఏమైపోయిందనంటే దేవుడు మాట వినలేదు, అతను పూర్తిగా వినలేదు. యుద్ధం చేయించారు, యుద్ధం గెలిచారు,
కానీ దేవుడి యొక్క మాట వాళ్ళు ఆ యుద్ధ విషయంలో వినలేదండి. విననందుకు ఏమైపోయిందంటే దేవుడు ఆ తర్వాత సౌలుతో మాట్లాడడం మానేశాడు. దేవుడి యొక్క సన్నిధిలో సమూయేలు మాట్లాడడం మొదలుపెట్టి చూడండి 15వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం తర్వాత బైబిల్లో దాని ఎండింగ్ ఎలాగుంటుందంటే 34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాలని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలు గురించి దుఃఖాక్రాంతుడయ్యాడు. నెవర్ ఇంకెప్పుడు కూడా ఈ యుద్ధం చేసినాక అమాలేకీయులతో యుద్ధం చేసినాక సౌలును దేవుడు వదిలిపెట్టేసేసాడు. ఎందుకు అనంటే అతడు దేవుడి మాటకు లోపడలేదు కనుక, అతడు దేవుడి మాట వినలేదు కనుక, దేవుడి పనిని చేయలేదు కనుక. దేవుడు 1000 బలులు అర్పించమని ఏమి అడగలేదు ఆయన, నీ బంగారం అంతా తీసుకొని వచ్చి ఇవ్వమని అడగలేదు ఆయన. నా పనిని చేయి, భూమి మీద నిన్ను రాజుగా పెట్టాను, అమాలేకీయులను హతం చేయమంటే సగం పని చేసి వదిలిపెట్టేశాడు. దేవుడి మాట వినలేదు. వినకుండా ఇంకా దేవుడికి చెప్తున్నాడు, నేను అది చేశాను, నోరు మూసుకోమన్నాడు సమూయేలు అన్నాడు. షటప్ అని తిట్టాడు. ఒక రాజును ఒక ప్రవక్త తిట్టగలుగుతాడు. తిట్టి ఏం చేశాడు, ఆ తర్వాత ఎన్నడూ గుర్చులే. బైబిల్ చెప్తుంది ఇందాక యుద్ధానికి వెళ్తానికి ఒక్క కత్తి కూడా లేకుండా అయింది కదా. ఇప్పుడు ఇంకొక లోటు ఏర్పడింది దేశంలో. అదేమిటంటే ఒక్క ప్రవక్త కూడా లేడు కనుక అప్పుడు ఏమైంది, ఇంకొంచెం ముందుకు రండి. సౌలు గతి ఎట్లా ఉందంటే 22వ అధ్యాయం వచ్చే వరకు ఈ బైబిల్ చెప్తుంది. 22 కాదు, ఇంకా ముందుకు రండి. 28వ అధ్యాయానికి వస్తే అతని బతుకులో దేశంలో ఒక్క ప్రవక్త లేకుండా అయిపోయాడండి. అయిపోయిన తర్వాత బైబిల్ ఆ యొక్క 3వ వచ్చి సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామా అని అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణపిశాంగ చిల్లంగి దేశం వెలగొట్టి ఉండనని ఒక మంచి మాట 1 సమూయేలు 28, 1 శామ్యూయల్ 28:3లో ఈ మాట చదివాను కదా. మరి ఇప్పుడు దేశంలో ఒక్క ప్రవక్త లేకుండా అయిపోయాడు. ఎందుకు అనంటే దేవుడి మాట వినని రాజు యొక్క కాలంలో ఒక్క ప్రాఫిట్ లేడు కనుక. అప్పుడు సౌలు గతి ఏమైందో చూడండి 5వ వచనంలో. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనసునందు భయకంపం. ఇంకొకసారి యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్లతో. ఆ యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళని చూసి భయం నంది 6వ వచనంలో యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఊరిము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నన్ను ఏమీ సెలవకుండాను. అంటే ఒక్క ప్రవక్త లేడు. దేవుడు ఆయనకు ఊరిమ ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ ఏమీ బయలుపరచట్లేదు. రెవల్యూషన్ గాడ్ నుంచి పూర్తిగా పోయింది. సో అప్పుడు ఒక్క ప్రవక్త లేని కాలంలో బైబిల్ ఏం చెప్తుందంటే ఇక సౌలుకి ఏముంది, ఏం గతి లేదు కనుక అతను ఎవరిని ఆశ్రయించాడో. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచం గలకు తుందని అతనితో చెప్తే ఆమెను పట్టుకొచ్చారు. ఆమెను పట్టుకొస్తే ఈ యొక్క సౌలు మారు వేషంలో వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకంటే ఈయన రాజు అని చెప్తే సౌలు ఆమె భయపడిపోద్ది. ఆమె భయపడిపోయి గుండె ఆగి సచ్చినా సస్తుంది. ఎందుకంటే కర్ణపిశాచము ఈ యొక్క ప్రాక్టీస్ చేసే చిల్లంగితనము కదా. ఈరోజు బాణామతి ఇంకేం చేస్తారండి, చేతబడి ఇవి చేసే వాళ్ళు ఉన్నారు చూడండి, అలాంటిదన్నమాట. అలాంటి వారిని సౌలు సింహాసనం మీదకి వచ్చి వాళ్ళందరినీ దేశంలోంచి చెలగొట్టేశాడు. మీరు ఈ పని మానుకోకపోతే చంపేస్తా అన్నాడు. అలాంటి ఒక గొప్ప రాజు సౌలు దేవుడి కొరకు ఈరోజు ఆ కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అవి సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వస్తుంది. దేవుడు కూడా చెప్తున్నాడు, ఇలాంటి చర్చస్ వదిలిపెడితే నేను చెప్తున్నాను మీకు, ఇది వార్నింగ్ అనుకోండి, కర్ణపిశాచం సోద చెప్పే పాస్టర్ వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు మిమ్మల్ని. దేవుడు చెప్తాడు సత్యవాక్యం వినాలి, నేర్చుకోవాలి. అవసరం లేకపోతే ఈ ప్రాఫెసీ అని చెప్పుకునే చర్చ్ యొక్క దౌర్భాగ్యమైన పాస్టర్మ్మ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళకు ముక్క వాక్యం తెలియదు బైబిల్లో. కనీసం బైబిల్లో ఉన్న 66 బుక్స్లో ఒక్క బుక్ తెలియదు వాళ్ళకు. అలాంటి దిక్కుమాలిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈరోజు డబ్బుల కొరకు ఈ సోది చెప్పే కర్ణపిశాచంలాగా వాళ్ళ దగ్గరికి వెళ్తే జీసస్ పేరే వాడి నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రవచనాలు చెప్తారు. ప్రవచనాలు చెప్పుకుంటూ బతుకుతున్నారు. దేవుడు పాతాళానికి తీసుకుని నొక్కి పారేస్తాడు. అలాంటి పాస్టర్లకు అప్పచెప్తాడు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. దేవుడికి చాలా ద్రోహం. ఎందుకంటే సత్యవాక్యం వినాలి, వింటే వదిలిపారేసి అంతేగాని అలాగున వెతుక్కొని పోతే ప్రాఫెసీ కదా. ఎలాగున చేతి యొక్క హస్త జ్యోతిష్కి చెప్తారు. ఇంకా ఎన్నున్నాయి కదా, అన్నీ కదా. ఒకసారి లిస్ట్ చేయమంటారా? ఎంత దరిద్రం కనుక. చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుకి. ఇంకా కుండలీలు, నక్షత్రాలు చూసి, తిథులు చూసి, ముహూర్తాలు చూసి రకరకాల అదంతా కూడా
అండర్ వరల్డ్, అది పాతాళ లోకానికి సంబంధించింది. ఆ బతుకు, ఆ యొక్క స్థితి, అక్కడికి వెళ్ళి పడిపోయిన పాస్టర్లు ఈరోజు పాస్టర్మలు నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన ఈ ప్రవచనం కంటే గొప్పది ఏది లేదు కనుక దీన్ని నమ్మాలి. దీంట్లో నమ్మి అలాంటివి తాత్కాలికమైనవి, అశాశ్వతమైన వారి కొరకు నిత్యమైన ప్రవచనాన్ని పోగొట్టుకోకూడదు. కనుక ఈరోజు బైబిల్ చెప్తుంది, ఒక సౌలు బ్రతుకులో బైబిల్ చెప్తుంది ప్రవక్త లేడు, ఒక్క ప్రవక్త లేడు. కనుక ఆ దేశంలో కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అమాలేకీల యుద్ధం తర్వాత ఇది దేవుడు తీసివేశాడని బైబిల్ చెప్తుంది. ఇది రెండవది. మూడవది చూద్దాం, చూడండి 17వ అధ్యాయంలోకి వస్తే, కొంచెం వెనక్కి 13 అయిపోయింది, 15 అయిపోయింది కదా, ఒక్క చాడు. మళ్ళీ 17లోకి వస్తే ఇశ్రాయేలుకు ఇంకో యుద్ధం మొదలైంది. అది కూడా మళ్ళీ ఫిలిస్తీన్లతోటే యుద్ధము. పక్కన వాళ్ళు పక్కల బల్లెంలాగా ఉండేవాళ్ళు. కనుక ఎప్పుడు కూడా 17వ అధ్యాయంలో మొదటి సమయాల గ్రంథంలో ఇది చాలా ఫేమస్ చాప్టర్. కనుక ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. సండే స్కూల్ టీచర్లతో పాటు ప్రపంచంలో ఎన్నో భాషల్లోకి ఈ యొక్క 17 చాప్టర్లో హీరో ఉన్నాడు. అతని పేరు డేవిడ్ అని ఆయన కథ ఉంటుంది కదండి. ఆ కథకు దేవుడు ప్రారంభం ఎలాగ ఉంటుంది. ఫిలిస్తీన్లు తమ సైన్యంలో యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలో షోకోలో నుండి ఎఫెద్దెమ్మ వరకు దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలు ఇశ్రాయేలు కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు చేర్చిరి కదా, తెరిచిరి. ఇది కూడా మనకు తెలిసి మీరు చదువుకోవచ్చేవారు. మళ్ళీ ఫిలిస్తీన్లకు యుద్ధం. వీళ్ళు ఏలాలోయలో వాళ్ళు షోకోకి యొక్క స్థలంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీలు అందరూ యుద్ధ పంక్తికి వచ్చి కూర్చున్నారు, వచ్చారు, యుద్ధభూమికి వచ్చారు. వాళ్ళు యుద్ధభూమికి వచ్చారు, కానీ యుద్ధం జరగట్లేదు. ఎందుకు యుద్ధం జరగట్లేదు అంటే యుద్ధము అది బెట్టింగ్ లాగా మారిపోయింది. అక్కడ ఒక బెట్టింగ్ లాగా, అంటే ఒక ఛాలెంజ్ లాగా మారిపోయింది. ఫిలిస్తీన్లోంచి లేచి ఒకడు వచ్చాడు. వాడు అజానుబాహుడు, వాడు ఒక జైంట్ లాగా ఉన్నాడు. వాడి పేరు గాతు వాడైన గొల్యాతు. వాడు అంటున్నాడు యుద్ధం చేయొద్దు, వేస్ట్, ఇదంతా ఎందుకు కదా, మీలో ఎవడైనా ఒక్కడు రండి, వచ్చి నన్ను గెలవండి, నా ఫిలిస్తీన్ల దేశం అంతా కూడా మీకు సరెండర్ అయిపోతుంది, లేదా మీరందరూ సరెండర్ కండి, యుద్ధం చేయదు, ఊరికైనా వేస్ట్, టైం వేస్ట్ కనుక చెప్పి వాడు లేచి పొద్దున ఒకసారి ఇశ్రాయేలుని ఛాలెంజ్ చేసి, ఇశ్రాయేల్ దేవుణ్ణి దూషించి, ఇశ్రాయేల్ ప్రజల్ని దూషించి, ఇశ్రాయేల్ యొక్క జాతిని దూషించి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక వాడికి ఏం చేస్తారు, ఆ యొక్క సైన్యంలో వాడు పెద్ద ఇది కనుక వాడికి మంచి బ్రేక్ఫాస్ట్ పెడతారు, ఇడ్లీ, దోశ, వడ. ఏం తింటాడో వాడు ఇవేం తింటాడండి, వాడు ఏం తిని ఉంటాడో అంత పెద్దవాడు. వాడు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి నిద్రపోతాడు. మళ్ళీ సాయంత్రం కూడా వస్తాడు, ఎవడైనా వస్తాడా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. మరి అప్పుడు సైన్యం ఉంది అక్కడ, సైన్యంలో అనేకులు యుద్ధభూమిలో ఉన్నారు, అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం చేయడం తెలిసి ఇప్పటికే ఎన్నో యుద్ధాలు చేశాడు కూడా సౌలు. కానీ ఒక్కడు కూడా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రాణం ఆశపోతుంది. ఎందుకంటే బతికుంటే బజ్జీలు అమ్ముకోవచ్చు, వీడితో పెట్టుకుంటే వాడు చెప్తూనే ఉన్నాడు, రండి మిమ్మల్ని చీల్చి ఆకాశ పక్షులకు నేను కడుపార వేస్తాను, రండి, అట్లా ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడి ఎత్తు, వాడి యొక్క 500 తులాల 600 తులాల వాడి యొక్క శిరస్త్రాణము, వాడి యొక్క కవచాలు చూసి ఎవ్వడు కూడా ముందుకు పోలేదండి. అలాంటి అతను భయపడి ఉన్నప్పుడు బైబిల్లో ఇక్కడ ఇంకా మనం ఈ యొక్క భాగంలో ఏం నేర్చుకుంటే, ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడు, సౌలు రాజు ఉన్నాడు, సైన్యం ఉంది, అందరూ ఉన్నారు, కానీ యుద్ధానికి ఎవడు ముందుకు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అని అంటే వాళ్ళ జీవితాలలో మళ్ళీ నేను చెప్పిన ఇందాకలాగా వాళ్ళు ఒకనాడు యుద్ధం చేయడానికి పోతే ఒక్క ఆయుధం లేదు వాళ్ళకు. వాళ్ళు యుద్ధం చేయడానికి కానీ ఏదైనా దేవుడి దగ్గర నుంచి ఏదైనా ప్రవచనం కానీ ఒక్క ప్రవక్త లేడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఈ పోరాటానికి ఒక్కడికి పౌరుషం లేదండి, ఒక్కడికి కూడా పౌరుషం లేదు. వాడు మనల్ని తిడుతూ ఉన్నాడు అని, కానీ ఎవరైనా మనం తిడితే ఎన్ని రోజులు ఓర్చుకుంటామండి? మీరు ఎన్ని రోజులు ఓర్చుకున్నారు చెప్పండి? నేనైతే ఇప్పుడు సేవ 28 ఏళ్ళు ఓర్చుకుంటున్నా. పెళ్లి చేసుకొని అడిగితే చెప్తారు ఎన్నేళ్ళు అంటే కరెక్ట్గా చెప్తారు, నాకు పెళ్ళి ఇన్నేళ్ళు ఓర్చుకుంటున్నాను. మీరు అడిగి చూడండి, ఇట్లా పెడతారు చెప్పు, అమ్మ తోడు. సో పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఎట్లా ఓర్చుకుంటున్నారో వాళ్ళకి, అది కామన్, అది భూమి మీద. కనుక ఆలోచించండి, 40 రోజులు తిట్టాడండి వాడు. 40 రోజులు తిట్టినా కానీ ఆ యొక్క పోరాటానికి ఒక్కడికి పౌరుషం లేదండి. ఎందుకు పడితే వాడి ప్రాణం వాడికి ప్రేమే కనుక. ఏముంది దేశం ఎటుపోతే ఏముంది, నేను వెళ్ళి ఎందుకు గొలియాతు దగ్గర వాడు చీల్చినట్లు ఒక కదండి, ఇట్లా బట్టను చీల్చినట్టు చీల్చేస్తాడు కనుక. ఎందుకని ఎవ్వరు లేకపోతే బైబిల్లో చెప్తుంది మనకు, ఈ యొక్క బైబిల్లో దావీదు వెళ్ళాడని, అతడు పౌరుషం గలవాడని,
వీడు ఇశ్రాయేలు దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు అని చెప్పి నేను యుద్ధం చేస్తానని పోయి యుద్ధం కూడా చేశాడు. అవన్నీ తర్వాత సంగతులు. బైబిల్ మనకు తెలుసు, ఆ యుద్ధం కూడా గెలిచారని. ఒక్క దావీదే కొట్టి ఆ యొక్క గొల్యాతును పడేశాడు. సో ఈ 3 భాగాల్లో మనకేం తెలుస్తుందండి? నంబర్ 1 బైబిల్ చెప్తుంది, అదేమిటంటే ఫస్ట్ది ఈ యొక్క భావంలో ఆ యొక్క దేవుడి వాక్య ప్రకారము తీయండి 13వ అధ్యాయంలో బైబిల్ చెప్తున్నట్టుగా మనందరం కూడా ఒక 3 సంగతులు చక్కగా ఇక్కడ ఆలోచన చేయొచ్చు. అదేమిటనంటే దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా మొదటిదిగా ఆలోచిస్తే, మరి వచ్చినంత పట్టుకోవడానికి ఒక్క ఆయుధము లేదండి వాళ్ళకు. పట్టుకోవటానికి యుద్ధంలో ఎందుకు అనంటే ఈ బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆనాడు తీయండి 13వ అధ్యాయంలో ఇశ్రాయేలులో ఉన్న రాజు చేసిన ఒక పాపానికి దేవుడు ఆయన చేసిన యొక్క మరి దండన దేవుడు వదిలిపెడితే 13వ అధ్యాయంలో చూడండి, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోటయు జనులు తన ఎదురు నుండి చెదిరిపోటూ చూచి దహన బలులను సమాధాన నాయకుడికి తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. చిన్న ఆ యొక్క విషయము ఎంత పెద్ద ఆ యొక్క వాళ్ళ జీవితాల్లో ఒక దుర్భర స్థితిని తీసుకొచ్చిందంటే 30,000 మంది సైన్యము మిక్మషులో వచ్చి దిగి 6,000 రథాలతో వాళ్ళు వచ్చి దిగినప్పుడు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు కదండి. చాలామంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చేసుకుంటారని ప్రేయర్ చేయించుకుంటారు కదా, తప్పకుండా ప్రేయర్ చేయించుకుంటారు. ఎలక్షన్స్లో ఇప్పుడు పోరాడే వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటారు చర్చెస్కి వచ్చి, దేవాలయాలకు వెళ్ళి. సో అలాంటిది యుద్ధం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులు దేవుడి మీద ఆధారపడి వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, దేవుడి కృపను కోరుకునేవారు. అది చాలా కామన్, అన్ని మతాల్లో కూడా చేస్తుండొచ్చేమో. కానీ ఇశ్రాయేలు మరి ముఖ్యంగా సైన్యముల అధిపతి అయిన యెహోవా మా యుద్ధాలను జరిగిస్తాడని వాళ్ళు ఎర్ర సముద్రమును దాటి వాళ్ళు ఇదిగో బైబిల్ చెప్తున్నట్టుగా ఈ యొక్క బైబిల్లో ఉన్న అమాలీకులు, గిర్గాషీలు, ఫిలిస్తీయులు, ఎబూసీలు, హిత్తీయులు, ఆ యొక్క హివ్వీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీలతో పాటు ఆనాడు కనానులో ఉన్న 10 రాజ్యాలు 7 రాజ్యాలను జయించడానికి కానీ బాషాన్ రాజు ఓగును, అమోనీయుల సీహోను 31 కనాను రాజ్యాలను ఓడించి ఇశ్రాయేల్ రాజ్యం స్థాపించినప్పుడు హూ ఫాట్ ఫర్ దెమ్? ఎవరు వాళ్ళ కొరకు పోరాడాడు? యెహోవా దేవుడు పోరాడాడు కదా. ఎరుకో మీదకి వెళ్ళారు, ఏం చేశారు? కూలిపోయింది ఎరుకో. సో అలాంటి దేవుడికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? యుద్ధం అంటే ఫస్ట్ బలి అర్పించేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రవక్త కానీ యాజకుడు వచ్చి చెయ్యాలి కనుక ఇక్కడ మిక్మషులో ఫిలిస్తీన్లు దిగితే గిల్గాలులో ఆ యొక్క బైబిల్ చెప్తుంది గిబియాలో ఆ యొక్క బళ్ళు మొదలుపెట్టారు. కానీ సమూయేలు రావడం ఆలస్యమైతే 7 దినాలు చూచి బైబిల్లో చూడండి సౌలు చేసిన పాపం ఏంటంటే, సమూయేలు చెప్పినట్టుగా అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలకు రాకపోతే అతడే దహన బలులను అర్పించి పారేశాడు. అర్పించిన కొద్ది సమయానికి ఆ యొక్క ప్రవక్త లేకపోతే సమూయేలు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది చూడండి ఆ యొక్క 11వ వచనంలో, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు అంటాడు, జనులు నా ఇద్దరు నుండి చెదిరిపోటయు, నిర్ణయకాలం నువ్వు రాకపోటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉంటే నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరకమనిపే ఫిలిస్తీయులు గిల్గాలు నుండి వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలిని అర్పించి తిని. అప్పుడు సమూయేలు, నాయన మంచి పని చేసావు, నాకు కొంచెం బస్సు లేట్ అయింది కదా, నువ్వు బలి అర్పించావు, మంచిది అనలేదండి. ఎందుకో తెలుసా అండి, నీ బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది. అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ నీవు అవివేకపు పనివి చేసితివి, నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు దేవుడు అనుకున్నాడు కానీ తీసేశాడు. యు ఆర్ డిస్మిస్డ్ అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ఆయుధం లేకుండా ఎందుకు జరిగిందంటే ఆనాడు సౌలు దేవుడికి విరుద్ధంగా పోయి బలి అర్పించాడు. చేయకూడదు, ఈ పని చేయకూడదు. ఈరోజు వరకు ఆ భయం ఉన్న వాళ్ళు చాలామంది కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు, దేవుడి యొక్క యాజకులు, దేవుడి యొక్క ప్రవక్తలు ఎవరైతే వాళ్ళు మాత్రమే ముట్టుకోవాల్సినవి ఉంటాయి, మిగతా వాళ్ళు ముట్టుకోకూడదు. అతను రాజు మాత్రమే తప్ప అతడు దేవుని ఎదుట యాజకుడు కాదు. కనుక అతను సివిల్గా అతను ఒక పౌర సంబంధంగా రాజు, కానీ దైవ సంబంధంగా అతనికి ఏ అధికారం లేదు. కానీ నువ్వు రాజు అయిపోతే నన్ను ఎవడు ఏమనడని చెప్పి నువ్వు వెంటనే దాన్ని చేస్తావా? ఈరోజు భారతదేశ ప్రధాని మీద అలాంటి ఒక మచ్చ పడిపోయింది కదా మన దేశంలో. నువ్వు ప్రధానివై ఉండాలి తప్ప ఇదిగో ఈ యొక్క పీఠాధిపతులు మఠాధిపతులు చేసేది నువ్వు ఎందుకు చేసావు? ప్రశ్నించింది భారతదేశం అంతా, ప్రశ్నించింది. చేయొచ్చా నువ్వు ఆ పని కదా? నువ్వు పార్లమెంట్లో ఇంకెక్కడ ఏదైనా చేసుకో, కానీ టెంపుల్స్ లేకపోతే ఇవి ప్రతిష్ఠించేటప్పుడు అని చెప్పి ఈ బైబిల్లో ఉన్నది భారతదేశ ప్రధాని కూడా అలాగున హద్దు దాటాడేమో.
కనుక దేవుడు అంటున్నాడు, నీకు ఒక్క ఆయుధం లేకుండా చేస్తానని దేవుడు ఆయుధాలన్నీ తీసేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులో దేవునికి విరుద్ధంగా మనం చేయాల్సిన పనులు కాకుండా చెయ్యకూడనివి, దేవుడు అనుమతించని పనులు చేస్తే ఎంత ప్రాబ్లం. కనుక ఈరోజు వరకు ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి చాలా బలహీనం ఏర్పడిపోతే ఆ చర్చిలో ఎంతమంది ఉన్నా కానీ ఆ యొక్క దైవ సేవకు ప్రతిష్ఠించబడి వాళ్ళు తప్ప బల్ల ఇవ్వకూడదు. కనుక అలాగున ఒక సేవకుడు నా దగ్గర వచ్చి, బ్రదర్ మీరు ఎందుకు ఇంత తొందరగా వెళ్ళాలనుకుంటే చెప్పాడు, బ్రదర్ ఆ చర్చిలో పాస్టర్ గారు లేరు, ఆ యొక్క పాస్టర్ గారు సిక్ అయిపోయారు, ఆ చర్చికి బళ్ళు ఇవ్వటానికి లేరు, ఆ చర్చిలో మరి ఈ యొక్క సంఘ పెద్దలు విశ్వాసులు ఉంటారు కానీ వాళ్ళు ఇవ్వటానికి లేదు, నన్ను పిలిచాడు, నేను వెళ్ళి. అతడు ఒక గొప్ప సేవకుడు కనుక తనకున్న ఆ సమయంలో వెళ్ళి వాళ్ళకు బల్ల ఇస్తుంటాడు. కనుక ఈ మాటలు ఎందుకు నేను గుర్తు చేస్తున్నా అంటే, మన బ్రతుకులో సౌలుకు ఏర్పడ్డట్టుగా ఒక విషయం ఏర్పడుతుంది. ఏమిటంటే దేవుడి నిబంధనలను ఆజ్ఞలను అతిక్రమించి కొన్ని చేసినప్పుడు తప్పకుండా ఇది అవుతుంది. రెండోది చూద్దాం, చూడండి. అతని యొక్క జీవితంలో మొదటిది, ఒక్క ఆయుధం లేకుండా చేయడానికి దేవుడు అతని బ్రతుకులో అతడు దేవుడికి విరుద్ధంగా దహన బలులు అర్పించాడు. యాజకుడి యొక్క అభిషేకం అతనికి లేదు. యాజకుడు ఎట్లా రక్తం ప్రోక్షణతో అభిషేకం పడతా అలాగున కాదు. కనుక అలాగునంటే రెండవది, ఆ యొక్క సమూయేలు గ్రంథం మొదటి 15 అధ్యాయంలో చూస్తే బైబిల్ చెప్తుంది కదా. రెండవది, మరి అతని యొక్క జీవితంలో మరి ప్రవచించడానికి ఒక్క ప్రవక్త ఎందుకు లేకుండా అయిపోయాడు అనంటే, దేవుడు అతనికి చెప్పాడు, నీవు వెళ్ళి ఆ యొక్క అమాలేకీయుల్లో రాజుతో పాటు అందరినీ హతమార్చమన్నప్పుడు అవి అన్నీ కూడా శపితమైనవి అని చెప్పినప్పుడు అతడు ఏం చేశాడో చూడండి. దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా చెప్తుంది. అతడు ఏవి మరి ఉంచకూడదో వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చాడు. 15 అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క వాక్యములో అలాగే 8వ అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత చేశాను. సౌలును జనులు కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లల్లోను క్రొవ్విన గొర్రె పిల్లల్లో మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని పశువులన్నింటినీ నిర్మూలం చేసిరి. ఆ పశువులన్నింటినీ కూడా తెచ్చుకున్నారు. ఇది దేవుడికి చాలా కోపము. అది శపితమైందని చెప్పాను. అమాలేకీయుల్లోని ప్రతిదీ శపితమైనప్పుడు దాంట్లో మంచి గుడ్లేంటి, మంచి ఎడ్లేంటి, మంచి పశువులేంటి, చెడ్డ అన్నీ కూడా నిషిద్ధమే. కనుక దేవుడు ఏం చేశాడు, నా మాటకు నువ్వు లోబడలేదు కనుక నా మాటకు లోబడని నీకు నా మాట నీకు కరువు అన్నాడు. నా మాటకు లోబడని నీకు నా మాట కరువే నీకు, ఇక నీకు ప్రవక్త ఉండడు అని చెప్పి ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో అతను ఎంతో డిఫెండ్ చేసుకుంటున్నప్పటికి కూడా బైబిల్ 21వ వచనం చూడండి. అయితే గిల్గాలోని దేవుడని యెహోవాకు బలిపరచుటకై జనులు శపితములకు గొర్రెల్లోను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. ఇంకా డిఫెండ్ చేసుకున్నాడండి. ఏమన్నాడు, గొర్రెల్లో ఎడ్లల్లో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి మరి దేవుడికి ఇస్తావా, నేను నిర్మూలన చేయమని. అది శపితమైంది, అవసరం లేదు, దేవుడికి అలాంటివి అవసరం లేదని చెప్పినప్పుడు అప్పుడు బైబిల్లోనే శ్రేష్టమైన మాట, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొట్టడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ప్రశ్న వేస్తున్నాడు. దేవుడికి ఏమి ఇష్టము కదా, నీ విస్తారమైన డబ్బులు 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 కదా దేవుడికి ఇష్టమా? ఆయన ఆజ్ఞనే గైకొనవే, నువ్విచ్చే కానుకలు కదా, నువ్విచ్చే ఆ యొక్క డాలర్స్ తెచ్చినా కానీ దేవుడికి ఇష్టమా? లేదు. కనుక ఆలోచించమంటాడు. అంతేకాదు, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం కదా. నువ్వు ఎంత కొవ్వినా పొట్టేళ్ళని తీసుకొచ్చి దేవుడికి ఇస్తే ఆయన సంతోషపడతాడా? కదా. ఆలోచించు, బలులు అర్పిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తే ఆయనకి ఇష్టమా అని చెప్పి దేవుడు ఒక బైబిల్లోనే శ్రేష్టమైన మాట 23లో తిరుగుబాటు చేయట సోద చెప్పుటాను పాపంతో సమానము, మూర్ఖత నగుపరచట మాయా విగ్రహ గృహతను పూజతో సమానము. యెహోవా ఆజ్ఞను నీ విసర్జించేవి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. రెండవది బైబిల్ చెప్తుంది, మొదటిది పట్టుకోవటానికి ఒక్క ఆయుధము లేదు. ప్రవచనం కొరకు ఒక్క ప్రవక్త ఎందుకు లేడంటే, ఏ దేవుడైతే ప్రవక్తల ద్వారా మాట్లాడతాడో ఆ మాట నువ్వు విననప్పుడు దేవుడు వదిలేస్తాడంటే. ఇది బైబిల్లో ఉంది. మన బ్రతుకుల్లో ప్రశ్నించుకోవాలి. మనకి ఈరోజు దేవుడు వాక్యం లేదంటే, మనకు వాక్యం దొరకట్లేదంటే మనము సౌలు వలేమన్నా అలాగున్న దేవుడు మాట వినక శపితమైనవి దేవుని భూమిలోకి తీసుకొస్తున్నామా? ఆలోచించండి. ఈరోజు జూదమాడి దాంట్లోంచి కానుకలు ఇవ్వచ్చా? రేసులాడి సంపాదించి కానుకలు ఇవ్వచ్చా దేవుడికి? నేను కానుకలు ఇస్తున్నాను దేవుడు. వడ్డీకి సంపాదించి తీసుకొచ్చి వడ్డీలకు ఇచ్చి అవి చర్చిలో కానుకలు వేయచ్చా? పాపం కదా. వ్యభిచారం చేసి ఆ కానుకలు దేవుడు తీసుకుంటాడా? మోసం చేసి లంచాలు తీసుకొని ఆ డబ్బు తీసుకొచ్చి దేవుడికి శపితలు మీరు చాలా దేవుడు ఊరుకోడు. అసలు
కష్టపడి చెమటతోటి ఒక బీదవాడు కూలి పనుడు ఇచ్చిన కానుక కూడా దేవుడికి మహిమగల కానుకగా మారిపోతుంది. వేల లక్షల రూపాయలు దుబ్బి ఆ యొక్క దోచుకొని అన్యాయంతో అక్రమం సంపాదించి తీసుకొస్తే నాకు ఇష్టమా? సౌలా, ఇక నా మాట నువ్వు వినవు. కర్మ పిశాచాలకు వదిలేశాడండి. సోద చెప్పుకునే వాళ్ళ బతుకుల దగ్గర పోయి పడ్డాడు. అసలు కింగ్ అతని బతుకులో. జాగ్రత్త, బైబిల్ చెప్తుంది, ప్రవచించడానికి ఒక్క ప్రవక్త నీ బ్రతుకులోంచి దేవుడు ఎప్పుడు తీసేస్తాడు తెలుసా అండి? నీవు శపితమైన వాటితో దేవుణ్ణి సంతోషపరచలేదు. దేవుడు ఏది వద్దన్నాడో వద్దు, అంతే, ఏమక్కర్లేదు, రాను కానుకలి. కానీ నీ డబ్బు మాత్రము చర్చికి రా, ఆరాధన చేయగది. నీ డబ్బు శపితమైందని తెలిసి ఎయ్యకు, కానుకేయకు, రివర్స్ అయిపోద్ది అది. ఏమేయకపోయినా దేవుడు పర్వాలేదు, నన్ను ఆరాధిస్తున్నాడు, దేవునికి ఒకరోజు నీకు ఇస్తాడు, అప్పుడు నువ్వు ఇవ్వచ్చు. కానీ శపితమైనవి ఎప్పుడు కూడా ఆ పని చేయదు. ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చి ఇంటింటికి డబ్బులు ఇస్తారు కనుక ఆ డబ్బులకు కూడా దశంభాగం ఆడుకునే దిక్కుమాలిన సేవకులను నేను చూశాను, పాస్టర్లను చూశాను. ఎంత దిగజారిపోయారు కనుక. ఇంటింటికి వెళ్ళి ఎంత వచ్చింది మీకు ఒక్కొక్క ఓటుకి? 2000 వచ్చింది అంటే దశంభాగం 200 అంటున్నారు. సిగ్గుమాలిన వాళ్ళు పాస్టర్లు. అసలు ఆ 2000 తీసుకోవడం, అసలు మనం ఒక ఓటుకి తీసుకోవడం అనుకుందాం, 2000 తీసుకోవడం అసలు అది సమంజసమా? నీ ఓటు నమ్ముకోవడం సమంజసమా? అది ఇచ్చేవాడికి సిగ్గు లేదు. వాడు ఒక అలాంటి బతుకుతాడు రాజకీయ నాయకుడు. నువ్వు తీసుకోవడం ఏంటి? నిర్ణయం చేయాలి. నా ఓటును నేను, నీ ఓటు నమ్ముకుంటే ఒకరోజు నీ విశ్వాసాన్ని నమ్ముకుంటావు. విశ్వాసాన్ని నమ్ముకుంటే నీ మానాన్ని, సిగ్గును కూడా అమ్ముకునే స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు సిగ్గు అమ్ముకునే కదా ఈరోజు వేషలంతా కూడా చేస్తారు. పాపం ఏం చేస్తారు? వాళ్ళకంటే హీనం అంటాడు నువ్వు. ఎందుకో తెలుసా? సౌలు, నువ్వు కర్ణ పిశాచాలకు వదిలేశారు. ఎందుకు? నా మాట వినలేదు నువ్వు. నీకు ఆ గొర్రెలు కావాలా? నువ్వు రాజు గొర్రెలు ఏం తక్కువరా నీకు? దేవుడు అడుగుతాడు. నీ ప్రజలకు గొర్రెలు ఏం తక్కువ, మేకలు నేను ఎంత విస్తారంగా పుట్టిస్తాను. నేను నన్ను ప్రేమించి నువ్వు సరిగ్గా ఉంటే నీ డబ్బును, ధనాన్ని ఎంతగా దీవిస్తాను, నేను ఆస్వాదిస్తాను. ఈ చర్చి ఈరోజు 40,000 దీనికి రెంట్ కట్టి మిషనరీస్ అన్నీ దేవుడిస్తాడు. ఏ రోజు కూడా ఈ పుల్పిట్ నుంచి ఒక్కరోజు నేను మనిషిని అడగలేదు. ఎందుకంటే అది దేవుడి పని. దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకుంటే మూసేసే, అంతే. చక్కగా పోయి నా పని నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదండి కదా. కానీ ఈరోజు ఆ యొక్క ఓటుకిచ్చే డబ్బుల్లోంచి దశంభాగం ఆడే దిక్కుమాలిన సేవకులు కూడా ఉన్నారు. ఈరోజు దశంభాగమే నేను తప్పని చెప్తాను, ఎందుకు నాకు బైబిల్ కరెక్ట్గా తెలుసు కనుక రోమా 10:4 చూడండి, బైబిల్ ఏముందండి? దశంభాగం ఎందుకు చెప్తాను నేను తప్పని? రోమన్స్ 10:4 చూడండి ఒకసారి, చూస్తే ఎందుకు టైత్ తప్పు, దశంభాగం ఎందుకు? మనం విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి, ఆయన సమాప్తిని చేసేది నేనెందుకు ఇది చేస్తాను? పాస్టర్లకి తెలియదు కనుక డబ్బులతో బతకాలనుకుంటున్న పాస్టర్లు అందరూ కూడా దశంభాగం తీసుకుంటారు. అది కొత్త నిబంధన కింద రాదు. అది మరి యేసుక్రీస్తు రక్తం ఎందుకు నీకు? ఎందుకు? యూదులు ఇశ్రాయేల్ ఇప్పుడు బతకట్లే నెతన్యాహు కింద. ఈరోజు వాళ్ళ ఇశ్రాయేల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నెతన్యాహు. మరి వాళ్ళ ప్రజలందరూ ఏం దశంభాగాలు ఇస్తారు వాళ్ళ యొక్క టెంపుల్స్కి. ఎందుకంటే వాళ్ళు యూదులు కనుక, వాళ్ళు యేసుక్రీస్తుని రిజెక్ట్ చేసేసారు కనుక. కానీ మనం అన్యజనులమైన యూదులకు ఇచ్చిన ఆధిక్యత ఇచ్చి మెస్సయ్యగా రక్షకుడిగా వచ్చి ఆయన సిలువలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నెరవేర్చి అంటాడు రోమా 10:4 విశ్వసించు ప్రతివానికి కదా క్రీస్తు ధర్మశాస్త్రం నాకు సమాప్తి అయి ఉన్నాడు. మరి సమాప్తి అని నువ్వెట్లా ప్రారంభిస్తావు కదా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చేసింది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేస్తా అంటే ఈసారి కొట్టినట్టు మామూలు కొట్టరు. ఇక తెలంగాణలో ఊరుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని స్థాపించచ్చా? ఇక్కడ అవుతుందా? సాధ్యం అవుద్దా? 60 ఏళ్ళ సాయుధ పోరాటంతో పాటు కదండి, సాకల ఆమెతో ఐలమ్మ ఎంతమంది పోరాడితే ఈరోజు తెలంగాణ వచ్చింది. అది ఇక్కడ ఎల్బీ నగర్లో శ్రీకాంత్ కాల్చుకొని చచ్చిపోయాడు తెలంగాణ కొరకు కదా, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు, ఆత్మాహుతి చేసుకున్నాడు. ఎంతమంది చేస్తే తెలంగాణ వస్తే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లేకపోతే ఈ ప్రాంతంలో ఆంధ్రాని స్టార్ట్ చేస్తా అంటే ఊరుకుంటారా అండి? అట్లనే దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రం నేను కొట్టివేశాను, నెరవేర్చి తీసివే. ఇప్పుడు దశంభాగం ఏంటి? మీరు దిక్కుమాలిన చర్చస్ ఈరోజు వాళ్ళకు అవసరం లేదు దేవుడి వాక్యం కనుక. దేవుడు అన్నవాడు పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది కనుక అదే జరుగుతుంది కనుక మీకు వదిలేస్తున్నారు. డబ్బుల గురించి చర్చలు నడవవు కనుక, సత్యం గురించి నడుస్తుంది కనుక. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, సౌలా నీకు ఈ గొర్రెలు ఎడ్లు కావాలా? నీకు పనికి అమాలేకీల దేశం నుంచి తెచ్చుకుంటావా? నీకు ఇక నా మాట వినపడదని చచ్చిపోయే వరకు అతడు హీ హాజ్ నాట్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు స్వరం వినలేకపోయాడండి, చచ్చిపోయాడు. అట్లనే చచ్చిపోయాడు. ఒకే రోజు అతని 3 కుమారులను చంపేసేసారు. చంపి తల తీసుకెళ్ళిపోయారు, ముండెం వదిలేశారండి. ట్రైన్ కింద పడ్డప్పుడు ఏమవుతుందండి? వాళ్ళ బాడీని తీసుకొచ్చినారు, ఒకసారి తల దొరకదు తెలుసా?
తల ఇట్లా పట్ మనగా ఎగిరేగి పడిపోతే ఆ యొక్క ట్రైన్ కింద పండుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే ఆ తల ఎగిరి అవతల పడిపోతే ఆ తలను ఏమైనా అక్కడ ఉండే కుక్కలు కానీ ఇంకేమైనా తినేసి వెళ్ళిపోతే తల దొరకదు. ఏం చేస్తారు చెప్పరు కనుక అతని బాడీ కిందంతా చూసి ఆనవాళ్ళు ఇతనే అంటారు, బట్ట చుట్టేస్తారు, తీసుకొచ్చి మార్చురీలో ఒక వారం రోజులు పెడతారు, ఆ శవాన్ని అప్పచెప్తారు, ఇక తల ఉండదు. అలాగున సౌలు తల నరికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. బాడీ దొరికింది, మొండెం దొరికింది, తెచ్చి పాతి పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు దేవుడి మాట వినలేదు, నీకు గొర్రెలు పశువులు కావాలా అని దేవుడు ఇచ్చేశాడు. మొదటిది బైబిల్ చెప్తుంది, మరి ఆ యొక్క పట్టుకోవటానికి ఒక్క ఆయుధం లేదు, ప్రవచనం కొరకు ఒక్క ప్రవక్త లేడు. మూడవది ఆ యొక్క 17వ అధ్యాయంలో ఎవరు వచ్చారు దేశం మీదకి? గొల్యాతు వచ్చాడు. గొల్యాతు వస్తే ఏమైంది? చేయొచ్చు, యుద్ధం చేయొచ్చు కనుక ఎవడు అంటే పోరాటానికి ఒక్కడికి పౌరుషం లేదు. ఎంత భయంకరమైన స్థితి. రాజు సైతం కూడా ఏం చేశాడు? ఇంట్లో కూర్చున్నాడు. కనుక సైనికులంతా కూడా వాళ్ళు యుద్ధభూమిలో ఉన్నారు, ఎవడు చేయట్లేదు. కనుక నేను చిన్నపిల్లలకు కానీ మామూలు యూత్లో వాక్యాలు చెప్పేటప్పుడు ఒక పాట, మంచి పాట చెప్తారు, రబ్బరు గాజులు కదా, రిబ్బెన పువ్వులు ఉంది. ఆ పాట విన్నారా? సిగ్గుమాలిన సైన్యం అంతా కూడా రబ్బర్ గాజులు వేసుకొని ఎక్కడ కూర్చున్నారండి దేశంలో. ఎవ్వడికి పౌరుషం లేదు. ఆ మాట నేను ఎంత మీకు జోకిటరీగా చెప్పినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ ప్రభు పట్ల రోషము ఎప్పుడు ఉంటుంది అండి? దేవుడి వాక్యం చెప్తుంది, భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన బిడ్డలుగా లోబడినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయనలో ఉండే ఆ పౌరుషం మనలో ఎవ్వరిలో కూడా ఉండదు. సౌలు బ్రతుకు ఆ యొక్క పౌరుషం లేకుండా ఉన్నప్పుడు, ఎందుకనంటే అతడు దేవుడికి లోబడక దేవుడికి అవిధేయుడై ఉన్నప్పుడు దేవుడు అతన్ని వదిలిపెడితే, ఇశ్రాయేలు ఒక్కడు దేశం కొరకు పోరాడేవాడు పౌరుషం లేకుండా అయిపోతే అతని యొక్క జీవితంలో ఈ మూడు చూపించి నేను ఎందుకు ఏం చెప్తున్నా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన బ్రతుకుల్లో దేవుడి యొక్క సన్నిధిలో ఈ యొక్క రాజు సౌలు అతడు దేవుని యొక్క సన్నిధిలో ఆ తర్వాత మరణించినప్పటికీ కూడా ఈ బైబిల్ చెప్తుంది ఎందుకు ఇట్లా జరిగింది అని. అంటే దేవుడు మనకు ఆన్సర్ ఇస్తున్నాడు. దాన్ని చూసి మనం ఈరోజు వాక్య భాగాన్ని ముగిస్తాం. చూడండి, సమూయేలు గ్రంథంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథంలోనే దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ఆయన అధికారులను, రాజులను ఆయన నియమిస్తాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గురించి ఉన్నప్పుడు బహు స్పష్టమైన మాట ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద ఇశ్రాయేలు అనేవాళ్ళు దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక విషయంలో బాధ పెట్టారండి. అదేం బాధ పెట్టారంటే దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ యొక్క అధ్యాయము దేవుని యొక్క 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో 10వ అధ్యాయంలో 17 తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలును మిమ్మల్ని ఐగుప్తు దేశం రప్పించి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనులను వశం నుండి విడిపించింది. అయినను మీ భూదేశాలన్నింటినీ ఉపదలన్నింటినీ పోగొట్టి మేము రక్షించి మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి అలాగున దేవుడు ఒక రాజును మీకు ఇచ్చాడని చెప్పినప్పుడు కింద చూడండి 22లో, వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతన్ని తోడుకొని వచ్చారు. ఎవరిని? సౌలుని. అతడు జనసమూహంతో నిలిచినప్పుడు భుజములు మొదలుకొనిపై ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడాను. అని అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచిరా, జనులందరూ అతని వంటి వాడుకు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి కాగా అని కేకలు వేశారు. సో ఇక్కడ బైబిల్లో ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నది ఏమిటంటే, చూజన్ బై గాడ్, చూజన్ బై మెన్. ఇతని బతుకులో ఇశ్రాయేలీలు దేవుడికి కాక తమ సొంతంగా ఎన్నిక చేసుకున్న వాళ్ళు, మనుష్యులు ఎన్నిక చేసుకున్నవాడు సమూయేలు, సౌలు. కనుక దేవుడు మనందరితో మాట్లాడు, నీ లైఫ్లో ఎన్నిక చేసుకోవటానికి ఎప్పుడు నీ ముందు దేవుడు ఏర్పాటు చేసినవాడు, మీరు మనుషులు ఏర్పాటు చేసుకునే ఏ వ్యక్తిని మీరు ఎలక్ట్ చేసుకుంటారు? బైబిల్ అంతా కూడా ఇదే చెప్తుంది. ఇశ్రాయేలీలు దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడికి మంచి రిప్రజెంట్ అయిన సమూయేలు ప్రార్థన చేస్తే మిస్పాలో ఉరుములు వచ్చి ఫిలిస్తీన్లు హతమారిపోయేవాళ్ళు. అక్కడ ఎబెనేజర్ అని ఒక రాయిని కూడా పెట్టాడు కదా మిస్పాకు షేనుకు మధ్యలో. అలాంటిది దేవుణ్ణి రిజెక్ట్ చేసి మనుషుల యొక్క నాయకులను కోరుకున్నప్పుడు వాళ్ళ బ్రతుకులో నేను చూపించినవి 3 జరిగాయని బైబిల్లో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మనకేం చెప్తున్నాడు దేవుడి యొక్క వాక్యం ద్వారా? నీ లైఫ్లో మనుషుల చేత ఏర్పాటు చేయబడ్డ నాయకుడిని కోరుకుంటావా? దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ నాయకుడిని కోరుకుంటావా? ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో.
ఎవరైతే దేవుడి చేత ఏర్పాటు చేయబడకుండా మనుష్యుల చేత ఏర్పాటు చేయబడ్డారో వారిని కోరుకున్నాక బైబిల్ చెప్తుంది ఇక వాళ్ళ బ్రతుకుల్లో 3 సంగతులు జరుగుతున్నాయి. పట్టుకోవటానికి ఆయుధం లేకుండా అయిపోయింది. ప్రవచనము వినటానికి ఒక్క ప్రవక్త లేకుండా అయిపోయాడు. వాడు గొల్యాతు వచ్చి 40 దినాలు తిడుతున్న పౌరుషం లేకుండా అయిపోయారు దేశంలో. దేవుడే అప్పుడు ఆ యొక్క దావీదుని తీసుకొచ్చాడు. కనుక ఈ మాటతో పాటు ఇంకొక మాట చూపిస్తాను చూడండి. దేవుడు అంటున్నాడు ఈ భూమి మీద 2 ఉంటారని చెప్పి 13వ అధ్యాయంలో చూడండి. 13వ అధ్యాయంలో ఆఖరి మాటలు సైతం మనం ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సౌలు ఆ యొక్క గిల్గాలులో తన బలి అర్పించి దేవుడికి ఎంత విరుద్ధంగా వెళ్ళినప్పుడు 12వ వచనంలో ఇందాక చదివాను కదా, ఇంకాను యెహోవాను శాంతిపరచమని ఫిలిస్తీయులు గిల్గాలులకు వచ్చి నా మీద పడతారనుకో, నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించిందని సౌలు ఒక సాకు చెప్తూ చెయ్యకూడని అతిక్రమించి ఆజ్ఞ అతిక్రమముగా దేవుడికి దహన బలి అర్పించినప్పుడు ఆనాడు యాజకుడు ఉన్నాడు కనుక చేయకూడదు. 13వ వచనం అందుకు సమయంలో నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను కైకొనక నీవు అవివేక పని చేసి నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరిచి యెహోవా ఉండని తలచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడదామండి. మైన్ ఓన్ హార్ట్. దేవుడు తన హృదయానుసారుడైన వ్యక్తిని దేవుడు కనుక్కొని అతన్ని రాజ్యం మీద తీసుకొచ్చాడు. సో ఎప్పుడైనా సౌలు రాజ్యము దావీదు రాజ్యాన్ని పోల్చి చెప్తే చివరిలో కన్నీళ్లు గారుస్తారండి. ఎందుకో తెలుసా? ఎప్పుడు సౌలు తన స్వార్థం కొరకు, సౌలు ఎప్పుడు తన యొక్క ఇంటి వారి కొరకు, సౌలు ఎప్పుడు కూడా తన పేరు కొరకు, సౌలు ఎప్పుడు కూడా జనుల గురించి ఆలోచించలేదండి. మానవులు ఎన్నిక చేసుకున్న నాయకులు అలాగుంటారు. దావీదు అలా కాదండి. దావీదు హృదయానుసారుడు దేవుని. దావీదు ఎప్పుడు తన కొరకు కనుక తన దేశ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి గొల్యాతు మీదకి వెళ్ళాడు. దావీదు ఎప్పుడు తన కొరకు కాక దేవుని మహిమ కొరకై వెళ్ళాడు. దావీదు ఎప్పుడు తన కొరకు వెండి బంగారాలు సంపాదించుకోవటానికి కాదు, ఇశ్రాయేలీలు క్షేమంగా ఉండాలి. ఎన్ని పోలికలండి బైబిల్లో. సౌలు ఎవరు, దావీదు ఎవరంటే దావీదు దేవుడి హృదయానుసారుడు, దేవుడి కొరకు యుద్ధాలు చేసిన వాడు, దేవుడి నామాన్ని ఘనపరచడానికి ఇష్టం. ఈ సౌలు వీడు ఎన్నేళ్ళు వెళ్ళినా 20 ఏళ్ళు వెళ్ళినా ఆ యొక్క దేవాలయం ఎక్కడుండింది తెలుసా అండి? గుడారాల్లో ఉండింది. అది ఏనాడు దాన్ని పట్టించుకోలేదాడు సౌలు. కానీ దావీదు రాజు కాగానే అయ్యో నేను ఆ యొక్క గంధపు చెక్కతో చేయబడిన ఇక రాజభవనంలో ఉన్నాను, నా దేవుని మందిరము గుడారాల్లో ఉందని చెప్పి వెళ్ళి ఆయన మందసాన్ని తీసుకొని రాలేదా? 2వ సమూయేలు గ్రంథంలో ఎన్ని మంచి పనులు చేశాడు, ఎన్నెన్ని కోటలు కట్టించాడు, ఎంతెంత సైన్యాన్ని సిద్ధపరిచాడు, ఎన్నెన్ని యుద్ధాలు చేశాడు. చివరికి దేవాలయాన్ని కట్టడానికి కొన్ని లక్షల డబ్బును ఆనాడు సిద్ధపరిచాడు. దేవుడు కట్టనీయలేదు అతనితోని, కానీ దానికి కావాల్సిందంతా సిద్ధపరిచాడు. అంతగా దేవుని ప్రేమించాడు. సో ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తానంటే బైబిల్లో ఎలక్ట్ అనే మాట 27 టైమ్స్ ఉంటే దేవుడు ఈ ఎలక్షన్స్ టైంలో మనకు ఒకటి చెప్తున్నాడు. నువ్వు ఎవరిని ఎన్నిక చేసుకుంటావు? దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసి ప్రార్థన చేసుకుందాం. భూమి మీద మానవులందరూ కూడా ఈరోజు లోక సంబంధంగా, భూ సంబంధంగా అందంగా ఉన్నవాళ్ళు, ఈ లోక జ్ఞానం కలిగిన వాళ్ళు, ఈ లోకములో ఆ యొక్క శక్తిని చూపిస్తున్న వాళ్ళు, ఈ లోకంలో మన కొరకు ఎవడో ఏదో చేస్తాడని వాళ్ళు చూపించే వాటి మీద ఉంటే చివరికి ఒకనాడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక భయంకరమైన పరిస్థితి దేవుడు తీసుకొని వచ్చి మన కళ్ళ ముందు పెడుతున్నాడు. చూడండి, ఇందాక సౌలు దావీదులాగా ఇక్కడ కూడా ఒక ఎన్నిక చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, యేసు అధిపతి ఎదుట నిలిచాను. ఏమిటిది? ట్రయల్. ఎవరి ఎదుట? పిలాతు ఎదుట నిలిచాను. అప్పుడు ఆ యొక్క పిలాతు ఏమంటున్నాడు అంటే, అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని అడగగా యేసు అతన్ని చూచి నీవు అన్నట్టేనను. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు అంటున్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా అని ఆయన అడిగాను. మత్తయి సువార్త 27 అండి 14 వచ్చును. అయితే ఆయన ఒక మాటకైనా తనకి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. పండగ అయినప్పుడు ఏం చేస్తారు? ఒక ఖైదీని ఒక్కళ్ళని పెడతారు. మన భారతదేశంలో కూడా మంచిగా వినండి. మొన్న ఒక గుజరాత్ స్త్రీ తను ఒక మామూలు ఈ పొలిటికల్ కేసులో జైల్లో వేస్తే ఆ జైల్లోకి వెళ్ళాక ఇదిగో ఈ యొక్క
జనవరి 26 రోజు పోయినట్టు, జనవరి 26 ఆ జైల్లో చాలామంది ఆడవాళ్ళ జైలు. ఆ జైల్లో వాళ్ళు ఏం చేశారంటే, కొద్దిమంది స్త్రీలు వాళ్ళు ఎదురు చూశారు, ఈ 26వ తారీఖున మమ్మల్ని ఈ జైల్లోంచి వదిలిపెడతారేమో అని. తిహార్ జైలు కాదండి, ఇంకో జైలు, అది పేరు గుర్తులేదు, కానీ నేను చదివాను, నేను ఆర్టికల్ చదివాను, దాని మొత్తం ఉంది నా దగ్గర. ఆమె చెప్తూ ఉంది ఏమనంటే, నేను ఆ జైల్లో ఉన్నాను, ఒక పొలిటికల్ కేసు మీద ఆమె లోపల పెట్టారు, ధర్నాలు అప్పుడు ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్న స్త్రీలందరూ కూడా ఒక 15 మంది ఎంతగా ఎదురు చూశారంటే వాళ్ళకు ఆ యొక్క విడుదల కలగలేదండి. విడుదల కలగనప్పుడు ఏం జరిగింది అని అంటే, వాళ్ళు చాలా దుఃఖపడి ఏం చేశారు, ధర్నా చేద్దామనుకున్నారు. ధర్నా చేస్తే భయపడ్డారు. ఎందుకంటే ధర్నా చేస్తే వాళ్ళకు 3,000 ఇస్తారు జైల్లో, ఆడ ఖైదీలకు, ఆ యొక్క స్త్రీ ఖైదీలకు 3,000 ఇస్తారు. వాళ్ళతో ఎన్నో పనులు చేయించుకుంటారు. వాళ్ళు ఇప్పటికే జైలుకి వచ్చి 14-16 ఏళ్ళు శిక్ష అయిపోయింది, ఆ జీవిత ఖైదీ కూడా అయిపోయింది పాపం. ఆ తర్వాత వాళ్ళ ఇంటి నుంచి సహాయం ఏముండదు. ఆ 3,000 పాపం ఏదో వాళ్ళు బతకటానికి జైల్లో కానీ ఇంకా కావాల్సిన ఖర్చులకు ఆ యొక్క 3,000 కూడా తీసేస్తారేమో, లేకపోతే నా పేరు ఈ క్షమించే దాంట్లోంచి కొట్టివేస్తారేమో అని పాపం ధర్నా చేయకుండా ఆ 15 మంది జైల్లో అందరూ చేయాలనుకున్నారు, అందరూ. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఉండే గవర్నమెంటు అది అలాంటిది కాదు. ఏమైనా తేడా వస్తే మనం ఇంకా జైల్లోనే చచ్చిపోవాల్సి వస్తుందని వాళ్ళంతా భోజనం చేయకుండా అట్లా కూర్చుంటే, ఆమె జైల్లోంచి బయటకు వచ్చి ఈరోజు ఇండియాలో ఆమె ఇండియా కాన్క్లేవ్లో మాట్లాడుతుందండి. ఒక గుజరాత్ స్త్రీ చెప్తే, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వంలో ఉన్నామో తెలుసా మనం. ఆయన ఓపెన్గా చెప్పిందా, నేనున్న జైల్లో అలాగున్నా. ఇదే ప్రభుత్వము బిల్కిస్ బానో అని ఒక స్త్రీని 14 మంది రేప్ చేస్తే వాళ్ళందరికీ దండలేసి వదిలిపెట్టారు. ఈ దేశంలో న్యాయం ఉందా? స్త్రీలకు 14 ఏళ్ళు వీళ్ళు జైలు శిక్ష అనుభవించి, జీవిత ఖైదు అనుభవించి, ఆ రాష్ట్రపతి దగ్గర నుంచి ఒక వస్తుంది, వీళ్ళను విడుదల చేయొచ్చని. ఇప్పటికీ ఉన్నాయి ప్రపంచంలో. ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది, ఒక ఖైదీని ఎంతోమందిని విడుదల చేయొచ్చు ఖైదీని. కనుక ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా చేసినట్టుంది, అది ఒక నేను న్యూస్ చదివాను. కనుక విడిపించి వాళ్ళకు అధికారం ఉంటుంది. అందరినీ కాదు, కొద్దిమందిని వాళ్ళ ప్రవర్తన అంతా చూసి వాళ్ళు వదిలిపెడతారు. బైబిల్లో అదే రాయబడింది. ఇక్కడ మీరు ఏదో చూస్తున్నారు కదా, 2000 సంవత్సరాల క్రితము పిలాతు అనే ఆయన ఆ యొక్క రోమన్ గవర్నర్గా ఇస్రాయేల్ యొక్క దేశం మీద ఆయన మరి వాళ్ళ అధిపతిగా ఉన్నప్పుడు అతడు యేసును పట్టుకొని వచ్చి, ఇంత అమాయకుడు లేకపోతే ఎంత నిర్దోషి అయినా, నిష్కలంకపుడు అయినా, ఎంత మంచి వ్యక్తిని వీళ్ళు ఎట్లా సిలువేయటానికి వచ్చారు, ఏదైనా ఛాన్స్ ఉంటే తను విడిపిద్దామని చెప్పి. ఆయన అసలు యూదుడు కాదు, కానీ యూదుల పండగకు ఒక వెసులుబాటు. అదేమిటి, ఇప్పుడు బిల్కిస్ బానోని 14 మంది ఆమెను రేప్ చేసి, కాదు 7 రేప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళను 14 మందిని ఊతకొచ్చి చంపారు. మొన్న మణిపూర్లో ఒక అమ్మాయి ఉండింది కదా, ఆమెను బట్టలు ఉడదీసి తిరిగితే ఆ అమ్మాయి తమ్ముడిని వాళ్ళ నాన్నని చంపేశారు కదా, అప్పుడే చంపారు అడ్డుకుంటే. నా చెల్లెనో, నా అన్ననో, నా అక్కనో చెల్లెనో ఎవరైనా బట్టలు ఉడదీస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానండి? చంపేశారు కదా వాళ్ళను. అట్లా బిల్కిస్ బానో అనే ఒక ముస్లిం ఆమెను 14 మందిని చంపి, ఆ 14 మందిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒకే రోజు చంపి ఆమెను 6-7 మానభంగం చేస్తే వాళ్ళకు దండలేసి గుజరాత్లో వాళ్ళకు స్వీట్లు తినిపించి పెట్టారండి. ఇది కదా ప్రభుత్వాలు ఈరోజు. సిగ్గు ఉందా అని ఒక గుజరాత్ ఆమెను ప్రశ్నించింది. భారతదేశంలో ఏమైనా న్యాయం ఉందా? ఖైదు అనుభవించి 14 ఏళ్ళు అయిపోయింది జైలు శిక్ష వాళ్ళకు పాపం, కానీ పేపర్స్ రావట్లేదు, వాళ్ళకి విడుదల ఇవ్వట్లేదు. కనీసం ధర్నా చేద్దాం అనుకున్నారు 26వ తారీఖు ఫ్లాగ్ హాస్టింగ్ రోజు, జైల్లో కూడా జెండా ఎగరేస్తారు, చేయలేకపోయారు, భయపడ్డారండి. ఎందుకంటే అంత మూర్ఖపు ప్రభుత్వం ఈరోజు ఏలుతుందని భయపడ్డారండి. ఇంక ఈ కిషులన్నీ కూడా మీరు ఈరోజు విస్తారంగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చండి. కనుక ఈరోజు ధ్రువరాతి అనే అతను మొత్తం భారతదేశం యొక్క చట్టాన్ని తిప్పి పారేస్తున్నాడు. తెలుగులో 6, తెలుగుతో పాటు సౌత్ ఇండియాలో 6 ఛానల్స్ ఆయనకి ఇచ్చారండి. ఒక యూట్యూబర్ అండి, చెప్తున్నాడు భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ నేను ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, నాకు అవసరం లేదు. కానీ బైబిల్ చెప్తుంది ఒక ఖైదీని ఖచ్చితంగా పండగలో విడుదల చేస్తారు. పిలాతు ట్రై చేశాడండి. పిలాతు అనుకున్నాడు, నేను ఇట్లయినా విడిపిద్దాము, మీ పండగే కదా, ఈ పండగ వదిలేద్దాం అనుకుంటే చదువుతాను చూడండి బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందో. ఆ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయంలో
జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. 15 27 15 27:15. ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకొనిచున్నారు, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలనగా వారు అసూయ చేత ఆయన అప్పగించినని ఎరిగి ఉండెను. అతని భార్య కూడా అయ్యా ఆయన జోలికి పోవద్దు అని పిలాతు భార్య కళ్ళలో ఏదో చూసి చెప్పింది. ఆ మాట కూడా ఆయన తీసుకొని 20 ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసాములను ప్రేరేపించిన అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగ వారు బరబ్బానే అనిరి. ఒక బందిపోటు కావాలి ఇశ్రాయేలుకు కదండి, దోచుకునేవాడు కావాలి. వాడేదో ఉద్యమం చేస్తుండొచ్చు కానీ వాడు బరబ్బానే కనుక వాడు బందిపోటు. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునబడిన యేసుని ఏమి చేతనగా సిలువ వేయమని చెప్పి గట్టిగా కేకలు వేశారు. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేయనని అడిగేవారు. సిలువ వేయమని మరీ ఎక్కువ కేకలు వేస్తే పిలాతు అల్లరి ఎక్కువ అవుతుందని, అది కంట్రోల్ కాదని ఒక బేసిన్ తెప్పించి చేతులు కడుక్కొని, నీతిమంతుడి సంగతి మీరే చూసుకోండి, నాకైతే కాదని వాళ్ళకి అప్పచెప్పతే యేసుప్రభును కొరడాలతో కొట్టి సిలువకి వేశారు. బైబిల్ చెప్తాండి, ఎలక్ట్ ఇశ్రాయేలు ఎవరిని కోరుకున్నారండి? ఒక బరబ్బాను కోరుకొని యేసుక్రీస్తుని వదిలిపెట్టారు. యేసుక్రీస్తు ఎవరు? దావీదులాగా హృదయానుసారుడు, తండ్రి హృదయానుసారుడు. మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన కొరకు రక్తం కార్చడానికి, మన కొరకు సిలువెక్కటానికి, మనల్ని రక్షించడానికి ఆయన కదండి దేవుని సన్నిధిని వదిలిపెట్టి, ఆయన దైవమై ఉండి కోట్ల దూతలతో ఆరాధింపడు రిక్తుడై భూమి మీదకి వచ్చి ఆయన సమస్తాన్ని దారపోసిన యేసును కోరుకుంటుందా ఈ లోకము? కాకపోతే బరబ్బాలను కోరుకుంటుందా? దేవుడు మనకు వదిలేసేసాడు. దేవుడు అడుగుతున్నాడు. సౌలును జనులు కోరుకున్నందుకు వాళ్ళ దేశంలో 20 ఏళ్ళు నెమ్మది లేకుండా అయిపోయింది. అరౌండ్ 20 years మానవుల యొక్క ఎన్నిక చేత ఉన్న రాజులు, అధిపతులు ఏనాడు భూమి మీద నెమ్మది ఎవరికి ఇవ్వలేదండి. కనుక ఈ వాక్యం మనకు చెప్తుంది. అదేమిటంటే, నీ జీవితంలో నా జీవితంలో మనం ఎలక్ట్ చేసుకునేది ఎవరిని చేసుకోవాలంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఎలక్ట్ చేసుకోవాలి. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుంటే గోల్డెన్ ఎరా వచ్చింది, వాళ్ళకు స్వర్ణయుగం వచ్చింది. రాజు దావీదు పరిపాలించేటప్పుడు వెండి వెలకు రాలేదు, వెండి చిత్తు పేపర్లు అయింది. మనం ఈ బయటికి వెళ్ళి ఈ కాంప్లెక్స్లోంచి అటు ఇటు తిరుగుతా అన్నీ ఒక కవర్ తీసుకొని చిత్తు పేపర్లు అన్నీ లోపల వేసుకుంటామండి? వేసుకోం కదా. అసలు అవి కనిపిస్తేనే అసహ్యం వేస్తుంటుంది. దావీదు పరిపాలించినప్పుడు వెండి వెలకు రాకుండా అయిపోయింది. ఎవరైనా వెండి పడితే ఎత్తుకునేవారు కాదు. ఎందుకు? బంగారు యుగం తీసుకొని వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ఇక్కడ దావీదుకి అదండి సౌలు ఈ లోకాధికారులకు గుర్తున్నాడు. ఎవరిని ఎన్నిక చేసుకుంటాం? మరి బరబ్బాని ఎన్నిక చేసుకునే యూదులకు ఏం జరిగింది? 70 ఏండ్లకు వాళ్ళ యెరూషలేము కూల్చబడింది, యెరూషలేము నాశనం అయిపోయింది, యెరూషలేము తొక్కబడింది. పిల్లల్ని బండకేసి కొట్టి యెరూషలేము దేవాలయాన్ని కాల్చి 2000 సంవత్సరాల దాకా యెరూషలేము ఇశ్రాయేలు అనే దేశం భూమి మీద తుడిచిపాడేశాడు దేవుడు. దేవుడు తన ప్రజల దేశాన్ని తుడిచివేసేసాడు ఆ రోజు. ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి పంపితే ఎలక్ట్ చేసుకోలేదు. ఎవరిని ఎలక్ట్ చేసుకున్నారు కదా? లోకాధికారులు ఎలక్ట్ చేసుకున్నాడు. కనుక దేవుడు వాక్యం ఈరోజు ఒకటే చెప్తుంది, నీ జీవితంలో ఇప్పుడు ఎలక్షన్స్ కనుక నువ్వు ఎవరిని ఎన్నిక చేసుకుంటావో, భూ సంబంధంగా చూస్తే పరలోక సంబంధంగా ఎవరిని ఎలక్ట్ చేసుకుంటావు? ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలు అనిపిస్తున్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారా? కనిపిస్తున్నారా నీకు? సౌలు వలె అజానుబాహుడు, భుజముల కంటే ఎత్తుగలవాడు, సౌందర్యం గలవాడు సౌలు. కానీ వాడు ఎన్నడూ కూడా దేవుడి యొక్క రాజ్యంలో దేవుడి ప్రజలకు మేలు చేయలేకపోయాడు. కానీ యేసు ప్రభు ఆయన ఒక వడ్లవాడింట్లో పనిచేసుకున్నాడు. లేకపోతే దావీదు ఒక గొర్రెలు కాసుకుని అతన్ని దేవుడు తీసుకొస్తే ఈరోజు ఇశ్రాయేలు అని చెప్పి దావీదు కుమారుడు అని పిలిపించుకొని యేసు దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఈరోజు నీ బ్రతుకులో కదండి పెళ్లి సంబంధాలకు ఒక అబ్బాయిని చేసుకోవచ్చు, ఉద్యోగం కొరకు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక ప్లాట్ కొనుక్కోవటానికి సెలెక్ట్ చేసుకోవచ్చు లైఫ్లో ఎన్నో. కానీ నీ రక్షకుడు ఎవరు ఈ లోకములో? బరబ్బానా క్రీస్తా? ఒకవేళ బరబ్బానే కోరుకుంటే నీ బ్రతుకు చెప్పాను కదా ఏమీ ఉండవో అలాంటివి. కానీ క్రీస్తును కోరుకుంటే ఏముంటుందో బైబిల్ చెప్తుండగా అందరం తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం చెప్తుంది. ఈ లోకంలో మొత్తం ఆ యొక్క కొరింథీ మొదటి 27లో ఉంటుంది, దేవుడు ఘనులైన వారిని ఆయన అవమానపరచని, తృణీకరించబడిన వారిని ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకుంటాడని ఒక వాక్యము బైబిల్లో బహు స్పష్టంగా ఉంది. దాన్ని ఉటంకించి నేను చెప్తున్నాను. ఈరోజు మనుషుల
ఎదుట ఘనులుగా కనపడుతున్నవారు, గొప్పవారుగా కనపడుతున్నవారు, శ్రేష్ఠులుగా కనపడుతున్నవారు, ఆధిక్యత కలిగిన వారు కనపడతారు. ఎంతో తలాంతు కలిగిన వారిలా కనిపిస్తుంటే బైబిల్ చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నన్ను దేవుడు ఈ లోకంలో ప్రేమించి ఆయన బిడ్డలుగా బ్రతకటానికి, దేవా నేను ఈ లోకంలో ఎవరిని ఎన్నిక చేసుకుంటాను, భూమి మీద ప్రభా నన్ను ప్రేమించి నీ కుమారుడిని క్రీస్తు నాకు ఇచ్చావు ప్రభా, నన్ను ప్రేమించి నువ్వు నాయన నాకు కుమారుడికి ఇచ్చావు అని చెప్పి మనందరం కూడా దేవుని యొక్క వాక్యములో ప్రకారం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. లోకరీత జ్ఞానులైన గనులైన అయ్యా గొప్ప వంశంగా అనేకులు పిలవలేదు, కానీ ఎవ్వరు దేవుని ఎదురు అతిశయకు ఉన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకమందు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని ఎన్నిక చేసుకున్నాడు. 1 కొరింథీ 1:27 ఈ మాటలు ఉంటుండగా ప్రభువా, ఆనాడు జనులంతా కూడా సౌలుని ఎన్నిక చేసుకున్నారు ప్రభువా, కానీ వారి దేశంలో ఏ స్థితి వచ్చింది ప్రభువా? యుద్ధం చేద్దామంటే, పట్టుకుందామంటే ఒక్క ఆయుధం లేదు, ప్రవచనం విందామంటే ఒక్క ప్రవక్త లేడు, కర్ణపిశాచుల సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకడు వచ్చి 40 దినాలు దూషిస్తున్న ఒక్కళ్ళ పౌరుషం లేదు. పోరాటానికి పౌరుషం లేని స్థితికి ఇశ్రాయేల్ ఎందుకో తెలుసా? మానవులు అలాగునే. ఈరోజు నువ్వు ఎలక్ట్ చేసుకునే చర్చ్ కూడా, నువ్వు ఈరోజు చూస్ చేసుకునే చర్చ్ విషయంలో కూడా ఆలోచించాలి. ఏ చర్చిని పడితే ఆ చర్చిని చేసుకుంటే నీ బ్రతుకులు అప్పటికి బాగా కనిపిస్తుంది, కానీ అది ఫలమివ్వదు. ఇశ్రాయేలు మనుషుల చేత ఏర్పరచుకున్న సౌలు రాజు తల అది గిల్బోవా పర్వతంలో నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. అతని ముండెము మాత్రమే సమాధి చేయబడింది, అవమానము కనుక. ఈరోజు సౌలు వలె నువ్వు ఎవరిని కోరుకుంటావు? ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా మానవ రీతిగా మనం ఎవరిని కోరుకోవాలో దేవుడు బయలుపరిస్తే అలాంటి వారితోటే మనము దీవెన పొందుతాం. కనుక ఒక్కసారి తన హృదయానుసారుడైన దావీదుని ఏర్పాటు చేసుకుంటే, దావీదు కుమారుడైన క్రీస్తుని ఏర్పాటు చేసుకుంటే, ఇదిగో నీ చేతుల్లో ఉన్న శాపము కొరకు ఆయన తన చేతుల్ని పెడతాడు. నీ కాళ్ళల్లో ఉన్న దరిద్రత పోవటానికి నేను అడగను, ఆయన కాళ్ళల్లో మేకును అంగీకరిస్తాడు. నీ జీవితంలో ఉన్న శాపం పోవటానికి ముళ్ళ కిరీటం పెట్టుకుంటాడు దావీదు కుమారుడు. అయ్యో, నీ యొక్క బ్రతుకులో లేని ఆశీర్వాదం కొరకు ఆయన నోటిలో చేదును తాగుతాడు. ఎంత మంచిగా ఎవరు ఎన్నిక చేసుకుంటున్నారండి యేసుక్రీస్తును? ఇంకా యేసుక్రీస్తును మాలమాదిగల దేవుడని, వేరే దేశం దేవుడని అలాగనే ఒక అజ్ఞానంలో బతికిపోతున్నారు. బొమ్మల మీద వెండేస్తే, బొమ్మల మీద బంగారం వేస్తే, బొమ్మల మీద రాళ్ళ విగ్రహాల మీద వైడూర్యాలు పెడితే అవి దేవుళ్ళు అని వాటిని ఎన్నిక చేసుకుంటున్నారు. ఏ కొత్త దేవుడు వచ్చినా స్వీకరిస్తున్నారు, కానీ తమ కొరకు సిలువలో వేలాడిన వాడిని మాకు వద్దు, ఈయన మాకు బరబ్బానే కావాలి, మమ్మల్ని దోచుకునే వాళ్ళే కావాలని దోచుకునే దేవుళ్ళని, దేవతలను కదా ఈ లోకం ఎన్నిక చేసుకుంటుంది. అయ్యో, భూమి మీద మానవుడికి ఎంత అవివేకి, ఎంత జ్ఞానం. ఈరోజు దేవుడు నీకు కృపనిస్తున్నాడు. నీ బ్రతుకులో యేసుని ఎన్నిక చేసుకున్నావా? దావీదు కుమారుడైన తన హృదయానుసారుడైన మన కొరకు ప్రార్థన చేసి, కన్నీరు కార్చి, రక్తము కార్చి, వేదన అనుభవించి, శాపాన్ని భరించి, ముళ్ళ కిరీటముతో నీ యొక్క శాపాన్ని భరించిన క్రీస్తుని నీ లోకంలో ఎన్నిక చేసుకుంటున్నావా? క్రీస్తును ప్రకటించే సత్య సంఘాన్ని ఎన్నిక చేసుకున్నావా? అయితే నీ భాగ్యము గొప్పది. నువ్వు దేవుని బిడ్డగా స్వర్ణయుగములోకి వెళ్తావు. దేవుడి మాటలు దీవించి ఆశ్రదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈరోజు నాయన బైబిల్లో ఒక మేము నాయన ఎలక్షన్ ప్రభా, ఇదిగో మనుషులు ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు, దేవుడు ఎలక్ట్ చేసిన వ్యక్తికి ఎంత తేడా ఉంటుంది. కనుక మేము కూడా మనుషులు నాయన ఎన్నిక చేసుకున్న వారిని వెంబడి వెళ్తే సౌలు నాయన ఎలాగున దొరికాడు, అలాంటి నాయన ఒక దౌర్భాగ్యుడే దొరుకుతాడు తప్ప నాయన ప్రభా, నీ హృదయానుసారుడైన దావీదును ప్రభా నాయన నువ్వు పంపినప్పుడు దావీదును వెంబడిస్తే ప్రభా మాకు నాయన మహిమ 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 ఉంటుంది ప్రభా. మా బ్రతుకులు స్వర్ణయుగం అయితే కనుక ఆ యొక్క దావీదులో వంశకుమారుడైన యేసుక్రీస్తుని రోజు లోకాన్ని కోరుకోమని చెప్తున్నావు ప్రభా. పిలాతు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు నీకు. బరబ్బానా యేసు కావాలంటే లోకంలో బరబ్బాని ఎన్నిక చేసుకొని ఆనాడు యూదుల యొక్క రాజ్యమే తీసివేయబడింది ప్రభా. 2000 సంవత్సరాల వరకు మొన్న మాకు 47లో నాయన ఇండిపెండెన్స్ వస్తే 48లో ఇజ్రాయెల్ దేశం మళ్ళీ తిరిగి ఫామ్ అయింది ప్రభా. ఎంత భయంకరం కనుక ప్రభా, మేము కూడా ప్రభా మా బ్రతుకుల్లో మనుషులను చూసి, వారి యొక్క అందచందాలను చూసి, వారి జ్ఞానాన్ని చూసి, ఆధిక్యతను చూసి, కులాన్ని చూసి, ఈ లోకంలో బలాన్ని చూసి ప్రభా మేము ఎన్నిక చేసుకోకూడదు ప్రభా. నీ హృదయానుసారంలో ఎన్నిక చేసుకున్నప్పుడు మా
బ్రతుకులో గొప్ప కృపను పొందుతాం కనుక ఈ ఎలక్షన్స్లో మా భారతదేశంలో కూడా ప్రభా ఎలాంటి పరిస్థితి రాబోతుందో, మనుషులను చూసిన తండ్రి నాయన, మనుషుల చేత ఎన్నిక చేయబడ్డవాడు సర్వనాశనం చేసే అవకాశం ఉంది కనుక ప్రభా దేవా, నీవు ఎన్నిక చేసుకున్న బిడ్డను మేము ఎన్నిక చేసుకుంటే నీ కృపలో వర్ధిల్లుతాం కనుక కృపను మా అందరికీ దయచేయమని, విధమైన వాక్యాన్ని నారుగట్టి నీరు పోసి నొరంతలు ఫలింపచేయమని, ఇక్కడున్న వారందరి బ్రతుకుల్లో ప్రభా నాయన, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు సీఎంలు వచ్చిపోతూ ఉంటారు నాయన, మేము కాదు మా బ్రతుకులో ఎలక్ట్ చేసుకోవాల్సింది నీ హృదయానుసారుడు, నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన నీ ప్రియ రక్షకుడు, మా ప్రియ రక్షకుడు నీ కుమారుడిని యేసుని ఎన్నిక చేసుకోవడమే అతి గొప్ప ఎలక్షన్స్లో మేము ఓటేసినట్టు ప్రభా. మా ఆత్మలో ఉన్న ఓటును సరిగ్గా వేయకపోతే మేము పాతాళానికి వెళ్ళిపోతాం నాయన. కనుక యేసును రక్షకుడికి ఎన్నిక చేసుకొని రక్షణ పొందే భాగ్యాన్ని కూడా బిడ్డలు వాక్యం విన వారికి సహాయం చేసి నడిపించమని, అయ్యా ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు పరలోకం చేత ఎన్నిక చేయబడిన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూలోకానికి మహిమను స్వర్గాన్ని తీసుకొచ్చిన రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.